సమయంలో సౌండ్ పెంచడం. మన మధ్యనున్న దైవజనులు సామ్యూల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనందరం లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడదాం. ప్రార్థన చేసే సమయంలో ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి ఇంతవరకు పాడిన పాటలను బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. దయచేసి అందరు కళ్ళు మూసుకుంటే మరి ప్రభుతో మనం మాట్లాడదాం. ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అని చెప్పి అందరం కూడా మాట్లాడదాం, ప్రార్థిద్దాం. ప్రభు సహాయం చేయను గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి గత రాత్రి అద్భుతంగా తన సేవకులను మరుగు చేసుకుని మరి మనతో మాట్లాడారు. నిజంగా ఎంతమంది రాత్రి ప్రభు మాట్లాడారని ఇష్టపడుతున్నారు? ఎంతమంది ప్రేమిస్తున్నారు వాక్యాన్ని? ఎంతమంది మాట్లాడారని నిజంగా ఎరిగి ఉన్నారు? మరి ఇప్పుడు కూడా ఆయన మాట్లాడతారని నమ్ముతున్నారా? విశ్వాసంతోనే వచ్చామా? హల్లెలూయా. మరి ఆయన్ని రంగం మీదకి ఆహ్వానిద్దామా? ఆయనకి రాజస్వాగతాన్ని పలుకుదామా ఈ మధ్యాహ్నం? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా కృతజ్ఞతలు చెల్లిద్దాం. అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం. ఆయన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యలోనే ఉన్నారు, కానీ మనం ఆహ్వానిస్తేనే మనలోకి వస్తారు ఆయన. మరి నిశ్చయంగా ఈ మధ్యాహ్న సమయంలో మరి ఇంతవరకు పాడిన పాటలను బట్టి, మరి చక్కని సంగీతాన్ని అందించిన బిడ్డలను బట్టి, మరి సౌండ్ సిస్టాన్ని బట్టి ప్రభుకు మహిమ. మరి ఇంకా జరగబోతున్న కార్యమంతట్లో మరి వర్తమానం ఇవ్వడానికి నిలబడుతున్న తన సేవకులను బట్టి, తర్జుమా చేస్తున్న తన సేవకులను బట్టి ఇరువురిపై ఒకే అగ్నిస్తంభం, ఒకే ఆత్మ, ఒకే అభిషేకం ఉండాలని, అదే అభిషేకం మన అందరిపైన ఉండాలని ప్రతి వారు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా ప్రార్థన చేద్దాం. ఎంతో వ్యయ ఖర్చులతో, ఎంతో శ్రమతో, ఎంతో మరి నిరీక్షణతో, విశ్వాసంతో, ఎంతో ఉన్నతముగా ఈ కార్యాలు జరిగించాలని నిజంగా మీరు ఆశపడి నిర్ణయించబడ్డాయి. మరి దేవుని సన్నిధిలో అనుమతి తీసుకుని ఈ కార్యాలు జరిగించబడుతూ ఉన్నాయి. మరి వీటిలో ఆది నుండి అంత వరకు ఆయనే మరి నిశ్చయముగా మంచి బోధకునిగా, ఉపదేశకునిగా, ఓ గొప్ప నాయకునిగా ఆయన మనతో మాట్లాడునుగాక. నా గొర్రెలు నా స్వరం వింటే అని ప్రభు చెప్పారు. ఈ మధ్యాహ్న సమయంలో ఆ గొర్రెల కాపరి మాట్లాడుచుండగా ఆయన గొర్రెలు ఆ స్వరం వినుగాక ఈ మధ్యాహ్నం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, నిత్య నివాసువైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మికిలి కృతజ్ఞతలు, స్తుతి యాగములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, నీ ప్రియ సేవకులు అయా, మరి దైవ సేవకులు అయా, మరి ప్రియులు మహిమదాస్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, నాయన వారి సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి వారిని ప్రేరేపించి సంఘమును సిద్ధపరిచి ఈ రీతిగా ఈ 3 కూడికలు జరిపించడానికి నాయన మీరు ఇచ్చిన అనుమతిని బట్టి మీకు వందనాలు. మరి గత రాత్రి అద్భుతంగా నీ సేవకులు నాయన మరి పాస్టర్ గారిని మీరు నాయన నీ పక్షంగా వాడుకున్నారని విశ్వసిస్తున్నాం నాయన. అలాగే మధ్యాహ్న సమయంలో ప్రభు నీ సేవకులు నిలబడుచుండగా ప్రభువా మీరు బలపరచండి నాయన. మరి మన ఆంధ్ర, తెలంగాణ, మరి ఒరిస్సా, వేరు రాష్ట్రాల్లో ప్రభువా నీ సేవకులు మళ్ళీ గారిని మీరు వాడుకుంటున్నారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు. బహు సంవత్సరాల క్రితమే నాయన వారు ప్రభువా మేము ఎరుగుదాము నాయన నీలో ఎంతగా, ఓ ప్రభువా అనేక ప్రాంతాల్లో, అనేక స్థలాల్లో విరివిగా నీ వాడుకుంటాను నీ సేవకులు. మరి నిజంగా ఈ యొక్క పెద్దపూడి రావటం, ఈ పరిచర్యలో ఉండటం, వారి పాత్ర ఇక్కడ పోషించబడటం ఎంతో నాయన నిశ్చయముగా భాగ్యమని మేము విశ్వసిస్తున్నాం నాయన. ఎందుకంటే ముందుగానే మీరు నిర్ణయించారు ఈ దినముల్లో వారికి నిలబడాలని, వారు నాయన ఓ నీ పక్షంగా పని చేయవలసిందని ముందుగా పెరిగినారు ప్రభువా. మరి ఈ సమయంలో తండ్రి రంగం మీదకి మీకు రాజస్వాగతాన్ని పలుకుతున్నావు నాయన. అయా నీ వాక్యములను దాయబడి ఉన్నావు నాయన. ఓ వాక్యమైన దేవా మీకు వందనాలు ప్రభు. నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన ఈ ఋతువుకు సరిపడిన ఆత్మీయ ఆహారాన్ని మనం ప్రార్థిస్తున్నావు నాయన. ఓ ప్రభు ప్రతి కథలకి వెనక మీరుండండి నాయన. ఓ మా గొప్ప అగ్ని స్తంభమా మా పైన వేలాడమని ప్రార్థిస్తున్నావు నాయన. ఆ పరలోకపు వాతావరణాన్ని ఈ స్థలమంతా ఆవరింపచేయండి. నీ ప్రసన్నత స్థలంలో ఉంచండి, నీ సన్నిధి స్థలంలో ఉంచండి. నానాడు దావీదు కోరుకున్నట్లుగా మేము కోరుకుంటున్నాం నాయన. నీ ప్రసన్నతలో ఉన్న ఆ దైవాభిషేకాన్ని పొందుకుందుము గాక నాయన. ప్రతి మాట స్పష్టంగా నాయన మేము గ్రహించగలిగినట్లు నాయన తర్జుమా చేస్తున్న ఇదిగో కుమారుని మీరు దీవించి బలపరచండి, కృప చూపండి నాయన. వేదిక పైన ఉన్న మోషే గారిని అయ్యా కుటుంబాన్ని పరిచర్యను బట్టి కూడా వందనాలు ప్రభు. ఇక్కడున్న సంఘమును, సంఘ పెద్దలు ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోమని
నైనా ఈ సమయంలో అయ్యా మరొకసారి మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మా శరీర ప్రాణాత్మలను మీకు సమర్పిస్తున్నాం నాయన. మీరు అంగీకరించి మాట్లాడమని సమస్త ఘనత మహిమ ప్రభలు మీకు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. గాడ్ బ్లెస్. Once again, we greet you all in the sweet name of Lord Jesus Christ. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మధురమైన నామం పేరట మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. We are very glad to see your lovely faces. మీ యొక్క అందమైన ముఖాలను చూడటం మరి నేను ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాను. And especially I am very happy to see my elder brother sitting in the front seats. మరి ఎదురు వరుసలో ఈ కుర్చీల్లో కూర్చొని ఉన్న నా యొక్క పెద్దలను బట్టి వారి ముఖాలను చూస్తూ నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. I really salute you. I appreciate you. నేను మిమ్మల్ని ఎంతో అభినందిస్తూ ఉన్నాను, సెల్యూట్ చేస్తూ ఉన్నాను మీకు. I really, you are our inspiration. మీరే మా యొక్క స్ఫూర్తి అయి ఉన్నారు. పెద్దలు మీరే మాకు స్ఫూర్తి. The Lord's name is praised. When I see your smiling faces, I am so happy. మీ యొక్క నవ్వుతూ ఉన్న ముఖాలను నేను చూస్తూ ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నా, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నా. Young people keep smiling. మరి యవనస్తులారా మీరు కూడా నవ్వుతూ ఉండండి. Amen. That's a blessing. మరి అలా నవ్వటం అనేది కూడా దీవెనకరమే. Amen. ఆమేన్. God loves to see you smiling. దేవుడు మీ యొక్క నవ్వును చూడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. Human hearts are meant to be happy. మరి మానవుల యొక్క హృదయాలు సంతోషముగా ఉండాలి. Let us all be happy. మరి మనందరం కూడా సంతోషంగా ఉందాం. Amen. ఆమేన్. Let's all be happy. మరి మనందరం సంతోషంగా ఉండగా Let us rejoice. మనందరం సంతోషిద్దాం. And brothers, sisters, sing very wonderful songs, beautiful songs. మరి చక్కగా Wonderfully. యవనస్తులు అలాగే అందరూ కూడా చక్కని పాటలు పాడారు. అలాగే వాయిద్యాలు వాయించేవారు కూడా చక్కగా వాయించారు. Yesterday, I met Sister Grace after 10 years. మరి సహోదరి గ్రేస్ని 10 సంవత్సరాల తర్వాత నేను కలుసుకోవటం జరిగింది. And she remembered me. You had come to our home with Pastor Peter. సహోదరి ఏమని చెప్తుందంటే, మీరు పాస్టర్ గారు పీటర్ గారితో మా ఇంటికి రావటం నాకు గుర్తుందని చెప్పేసి చెప్తా ఉంది. He was a very wonderful man of God. మరి ఆయన చాలా అద్భుతమైన దేవుని మనిషి అయి ఉన్నాడు. And really, he was blessing to the bride in Andhra Pradesh. మరి ఆ సహోదరుడు ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వధువు ఎంతగానో దీవించబడతా ఉంది. So may God bless him and bless our sister Grace. మరి for singing దేవుడు beautiful song. ఆ సహోదరి గ్రేస్ని అలాగే వాళ్ళ నాన్నగారిని దేవుడు దీవించునుగాక. చక్కని పాటలు పాడి దేవుని నామాన్ని గణపరిచింది. And I'm very happy to see our precious pastors, Pastors Moses, Pastor Samuel, and Pastors, Mohima Das. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రశస్తమైన దైవజనులు సామ్యూల్ గారిని, మోషే గారిని, మహిమదాస్ గారిని చూడటం నాకు చాలా సంతోషముగా And ఉంది. also Pastor Danny. అలాగే పాస్టర్ గారు డానీని కూడా. Amen. ఆమేన్. I love you. I respect you. I pray for you. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. It's a great honor for me to minister to you in the presence. మరి మీ మధ్యలో మీకు వాక్య పరిచర్య చేయుటనగా నాకెంతో సంతోషముగా నేను భావిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. We are not here to hear some songs. ఇక్కడ మనం పాటలు వినడానికి రాలేదు. We are not here just to see each other. మనం ఒకరినొకరు చూసుకోవడానికి ఇక్కడికి రాలేదు. We are not here just come to hear small message and go. ఏదో మనం చిన్నపాటి వర్తమానం విని వెళ్ళిపోవడానికి మనం రాలేదు. The purpose of our coming is to worship the Lord. మనం ఇక్కడికి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇక్కడికి వచ్చాం. So I wish you all get into the spirit of worship. మీరందరూ కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆత్మలోకి మీరందరూ ప్రవేశించాలని నేను ఆశపడుతున్నా. Amen. Amen. Worship is not just when you are singing songs. ఆరాధన అంటే కేవలం మీరు పాటలు పాడేది మాత్రమే కాదు. The real worship is నిజమైన ఆరాధన ఏంటంటే when the word comes, ఎప్పుడైతే వాక్యము మీ వద్దకు వస్తుందో, how we respond to the word, వాక్యానికి మీరు ఎలా స్పందిస్తారో, how we enjoy the word, వాక్యాన్ని మనము ఏ విధముగా ఆనందిస్తామో, how we rejoice the word. వాక్యములు మనము ఏ విధముగా ఆనందిస్తామో That is real worship. అదే నిజమైన ఆరాధన. Because God wants the worship in spirit and truth. ఎందుకంటే ఆత్మతో సత్యముతో ఆరాధనను ఇష్టపడే దేవుడై ఉన్నాడు. Where is truth?
సత్యం ఎక్కడుంది? The truth is not in music. సత్యము సంగీతంలో లేదు. Truth is not in songs. సత్యము పాటల్లో లేదు. The spirit is not in songs. మరి పాటల్లో ఆత్మ లేదు. The truth is మరి సత్యము in the word. దేవుని వాక్యములోనే సత్యము దాగి ఉన్నది. Truth is, సత్యం అనగా, spirit is ఆత్మ అనగా, in the word. ఆత్మ అంటే ఏదో కాదు, మళ్ళీ వాక్యమే ఆత్మ. Because Jesus said, ఎందుకంటే యేసు ప్రభు అన్నారు, my words are spirit and life. నా మాటలే And truth. ఆత్మయు జీవమును సత్యమునై ఉన్నవి. So when the word comes, కాబట్టి ఎప్పుడైతే వాక్యము బయలుపడుతుందో, when you receive, ఎప్పుడైతే వాక్యాన్ని స్వీకరిస్తారో, and rejoice with the word, వాక్యముతో ఎప్పుడైతే మీరు ఆనందిస్తారో, that is real worship. అలా వాక్యముతో ఆనందించటమే నిజమైన ఆరాధన. And when you do that, మరి ఎప్పుడైతే మీరు అది చేస్తారో, I tell you, నేను చెప్తున్నా మీతో, the healing will take place instantly. వెంటనే మీ జీవితంలో స్వస్థత అనేది జరుగును గాక. The deliverance will take place. మీ జీవితంలో విమోచన కలుగుతుంది. The blessing will come down. దేవుని దగ్గర నుంచి మీకు దీవెన దిగి వస్తుంది. The liberty will come down. మీ జీవితంలో స్వేచ్ఛను కలిగి The ఉంటారు. freedom will come down. మీకు విడుదల కలుగుతుంది. The chains will be loose. ఓ సాతాను యొక్క బంధకాలన్నీ కూడా విడుదల The చేయబడతాయి. doors will be open. ఓ తలుపులన్నీ తెరవబడతాయి. The power of God would be manifested. దేవుని యొక్క శక్తి మీ మధ్య ప్రత్యక్షపరచబడుతుంది. When you receive the word and worship the Lord. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యము ద్వారా దేవుణ్ణి ఎప్పుడైతే మీరు ఆరాధిస్తారో, Amen. ఆమేన్. Yesterday we heard నిన్న మనం ఏమని విన్నామంటే, the rapture going people are not silent people. ఎత్తబడుటలో ఉండే ప్రజలు నిశ్శబ్దముగా కూర్చునేవారు కాదు. The rapture going people are screaming, shouting, hollering people. ఎత్తబడుటలో వెళ్ళే ప్రజలు వాళ్ళు అరిచేవారై ఉంటారు, ఏడ్చేవారై ఉంటారు, సంతోషించేవారై ఉంటారు. Amen. ఆమేన్. And that worship in heaven మరి అలాంటి ఆరాధన పరలోకములో కూడా, is not 2-3 hours worship. పరలోకములో 2-3 గంటల ఆరాధన ఉండదు. It is 20 day and night దివారాత్రులు without rest. మనకి ఇక విశ్రాంతి లేకుండా. Now for half an hour, maybe 1 hour, our brothers play the music there. Now they are taking rest. ఒక గంట సేపు వాయిస్తారు లేదా 2 గంటలు వాయిస్తారు, తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. But there, కానీ పరలోకంలోనైతే 24 hours, 24 గంటలు day and night, దివారాత్రులు without rest. మనకి విశ్రాంతి అనేది లేకుండా ఆరాధన చేయబోతున్నాం. There will not be preaching. ఇక అక్కడ బోధలు ఉండవు. There will not be any healing campaign. ఇక అక్కడ ఎలాంటి స్వస్థతా కూటాలు జరగవు. Because there will be no any sick people there. ఎందుకంటే పరలోకములో ఎవరు రోగులు ఉండరు గనుక Everyone is healthy and wealthy. అందరూ సంతోషముగాను ఆరోగ్యముగాను ఉత్సాహముగాను ఉంటారు. Most happiest people there. అక్కడ సంతోషకరమైన ప్రజలే ఉంటారు. And are you that happiest people here? మరి ఈ రోజున ఆ సంతోషకరమైన ప్రజలు మీరేనా? అమ్మా, మీరేనా సంతోషకరమైన ప్రజలు? Amen. ఆమేన్. If you are not happy here, you will not be happy there. మీరు ఇక్కడ సంతోషంగా లేకపోతే రేపు పరలోకంలో సంతోషంగా ఉండలేరు. This is the preparation. ఎందుకంటే పరలోకం వెళ్ళటానికి ఇది ఒక సిద్ధపాటు. Because if you are not happy there, you cannot be happy there. I mean, you will not be there. ఇక్కడ మీరు సంతోషంగా లేరనుకో, అక్కడ సంతోషంగా ఉండరు. ఒకవేళ ఇక్కడ మీరు సంతోషంగా లేకపోతే పరలోక రాజ్యానికి కూడా మీరు వెళ్ళరు. Amen. ఆమేన్. Everyone there. అందరూ అక్కడ ఉండాలి. Everyone there. అందరూ అక్కడ, Everyone. ప్రతి ఒక్కరు. Nobody is silent there. అక్కడ ఎవరు నిశ్శబ్దముగా ఉండరు. Everyone worshiping God. అందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. Holy, 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 holy. పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటారు. Holy, holy, పరిశుద్ధుడు 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 అని. holy. పరిశుద్ధుడు పరిశుద్ధుడు Can you say holy, holy, holy? అనండి అందరూ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. Can you understand Telugu? తెలుగు అర్థమవుతుందా మీకు? You don't understand me, no problem. You understand Brother Donny. ఇప్పుడు ఇంగ్లీష్ అర్థం కాకపోయినా పర్వాలేదు, తెలుగు నేను మాట్లాడేది అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? పరలోకములు అందరూ కూడా పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు మనం అరవబోతున్నాం. You do one thing. మీరు ఒక పని చేయండి. Don't open your mouth మీరు ఒక పని చేయండి, నోరు తెరవకండి. and say holy, holy, holy. నోరు తెరవకుండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అనండి. Say loudly without opening your mouth. Holy, holy, holy. నోరు తెరవకుండా అనండి, ఒకసారి చూద్దాం. అనగలరా? అనలేదు. If you say
Can somebody hear you? Holy, holy, holy. నోరు మూసుకొని మీరు నోరు తెరవకుండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అనండి. కానీ పరలోకంలోనైతే Nobody close the mouth. అక్కడ ఎవరు నోరు ముడుచుకొని కూర్చోరు. Everyone there. అక్కడ ప్రతి ఒక్కరు Open their mouth wide. వారు నోరు తెరిచి And say, holy, 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 holy. ఏమంటారంటే యెహోవా పరిశుద్ధుడు 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 అని అంటారు. And Jesus taught his disciples the prayer. మరి యేసుక్రీస్తు తన శిష్యులకు ఏమని ప్రార్థన నేర్పించాడంటే, As it is in heaven, పరలోకమందు నీ చిత్తము జరుగునట్లు so shall be it in Pedapudi. ఓ పెదపూడి గ్రామములో కూడా ఆయన చిత్తము జరుగును గాక. What is happening there? పరలోకములో ఏం జరుగుతుంది? That must be happening in Pedapudi. అదే ఇక్కడ పెదపూడిలో కూడా జరగాలి. If there is no mouth closed there, there must be any mouth closed here. ఒకవేళ పరలోకములు అందరూ నోరు అలా మూసుకొని కూర్చుంటే మీరు కూడా ఇక్కడ నోరు మూసుకొని కూర్చోవచ్చు. Amen. ఆమేన్. I have been watching everyone's mouth. అయితే నేను మీ అందరి నోరులను నేను గమనిస్తూ ఉన్నాను. Anybody will not open mouth. ఎవరైతే నోరు తెరవకుండా ఉంటారో I will ask you to stand. నేను మిమ్మల్ని అందరినీ నుంచోమని అడుగుతా. ఎవరైతే నోరు తెరవట్లేదో అలా నోరు మూసుకొని కూర్చున్నారో వాళ్ళందరూ నుంచోమని నేను అంటా. Till I finish the message. మెసేజ్ అయిపోయేదాకా You will be saying holy, 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 holy. మెసేజ్ అయిపోయేదాకా మీరందరూ పరిశుద్ధుడు 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 అని చెప్తూనే ఉండాలి. Now also only 3 amens I am hearing. నేను 3 ఆమెన్లే వింటున్నా ఇక్కడ. Pastor, Moses was saying, how long will be preaching? Maybe 1.5 an hour. మోషే పాస్టర్ గారు ఇక్కడికి రాకముందు అడిగాడు, పాస్టర్ గారు మీరు ఎంతసేపు బోధిస్తారు, 1 గంటన్నర బోధిస్తారా అని అడిగాడు. 12:30 to 1:30. మరి 12:30 నుంచి 1:30 వరకు చెప్తారా లేదా 2 వరకు చెప్తారా అని అడిగాడు. But I have good breakfast. I have good breakfast. నాకు చక్కని టిఫిన్ పెట్టారు నాకు. I am packed. నా బాడీ అంతా కూడా ప్యాకప్ అయిపోయింది నాకు. Till I am empty. నాకు మంచిగా టిఫిన్ పెట్టారు. ఆ టిఫిన్ ఖాళీ అయిపోయేదాకా నేను చెప్తా. Till I am prepared for the food, lunch. మళ్ళీ నేను నా పొట్టంతా ఖాళీ అయిపోయి తిన్నదంతా అరిగిపోయి లంచ్కి నా బాడీని సిద్ధపరిచేదాకా నేను వాక్యం చెబుతా. Amen. ఆమేన్. If you want to go home soon, మీరు తొందరగా ఇంటికి వెళ్ళాలని అనుకుంటే everybody rejoice the meeting. అందరూ ఈ యొక్క మీటింగ్ ని ఆనందముగా కూర్చోండి ఇక్కడ. Amen. ఆమేన్. We are not come here to show our sorrowful faces. ఇక్కడికి వచ్చి మనం విచారకరమైన బాధతో కూడిన మన ముఖాలు చూపించడానికి మనం రాలా. How many husbands are here? Please raise your hands. ఇక్కడ ఎంతమంది భర్తలు ఉన్నారు? దయచేసి మీ చేతులు పైకి ఎత్తండి. Only husbands. కేవలం భర్తలు మాత్రమే. పెళ్ళైన తర్వాత భర్తలుగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. My dear husband brothers, నా ప్రియమైన భర్తలుగా ఉన్న నా సహోదరులారా, do you like to see your lovely wife long face? చేతులెత్తిన మరి ప్రియమైన నా యొక్క భర్తలారా, నా సహోదరులారా, మీ భార్య ఎన్నడైనా మీ ఇంట్లో విచారకరమైన మొహంతో ఉండటానికి మీరు ఇష్టపడతారా? చెప్పండి. మీ భార్యలు సంతోషంగా ఉండాలనుకుంటారా లేకపోతే విచారంగా కూర్చోవాలనుకుంటారా? I believe everyone you love, your wife smile. నేను నమ్ముతా మీలో ప్రతి ఒక్కరూ మీ భార్య యొక్క నవ్వుతూ ఉన్న ముఖాలను చూడటానికి మీరు ఇష్టపడతారు. Then you ask, what can I do for you? How can I help you, honey? ఒకవేళ విచారంగా ఉందనుకో, మీరు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ప్రియమైన దానా నేను నీ కొరకు ఏం చేయగలను, నిన్ను సంతోషపరచడానికి నేను ఏం చేయాలని మీరు అడుగుతారు. I need a good saree. అప్పుడు మీరు భార్యలు ఏమంటారంటే, ఏమండి నాకు మంచి చీర కావాలని I అడుగుతారు. need an iPhone. నాకు ఐఫోన్ కావాలండి. Don't worry. How can I help you? నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను? What can I do for you? నేను నీకోసం ఏం చేయాలి? Then you say, back pain. అప్పుడు నువ్వు అంటావు, అయ్యా నాకు వెన్ను నొప్పిగా ఉంది. Go. అప్పుడు ఆయన అంటాడు, వెన్ను నొప్పి వెళ్ళిపో, You are free.
నువ్వు స్వతంత్రురాలయ్యావు. Headache. తలనొప్పి, Hey, headache, go. తలనొప్పి ఈమెను విడిచి వెళ్ళిపో. What can I do for you? నేను నీ కొరకు ఏం చేయాలి? I need a BMW car. నాకు BMW కారు కావాలి. Receive it, it is given. ఓ BMW కారును పొందుకోండి అంటాడు. I need 2-story building. నువ్వు అడుగుతావు, నాకు 2 స్టోర్ల బిల్డింగ్ కావాలి. Receive it. అప్పుడు ఆయన అంటాడు, "వాడు తీసుకో." Why? ఎందుకని? Your smiling is doing all this miracle. ఎందుకని? ఇదంతా కూడా నవ్వుటం ద్వారా, మీ నవ్వుచున్న ముఖాల ద్వారా ఇవన్నీ మీరు పొందుతున్నారు. When a minister is coming to your village, ఎప్పుడైతే సేవకుడు మీ ఊరికి వస్తున్నాడో, Mantri, minister, Mantri. క్షమించండి, Suppose Chandrababu Naidu is coming. ఫర్ ఎగ్జాంపుల్ Chandrababu Naidu is coming. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు మీ ఊరు వస్తున్నాడు అనుకోండి. When Chandrababu Naidu is coming, చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు you are saying, Jagan Anna, Jindabad, Jindabad, Jindabad. మీరంటారు, "జగనన్న జిందాబాద్, జగనన్న జిందాబాద్" అంటారు. Will Chandrababu Naidu will stay in your village? ఒకవేళ చంద్రబాబు మీ ఇంట్లో, మీ యొక్క గృహంలో ఉంటే, What weird people are these? I am coming here, instead of my name, they are saying Jagan's name. మా అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు జగన్ గారు మీ ఊరు వచ్చాడు అనుకోండి, ఆయన ముందుకెళ్ళి జై జగన్, జై జగన్ అన్నారు అనుకో, అప్పుడు చంద్రబాబు ఏమంటాడంటే, "వీళ్ళేం ప్రజలరా, నేను వస్తే జగన్ పేరు చెప్తున్నారేంటి" అని అంటాడు. He will not grant anything. ఆయన మీకేమీ ఇవ్వడు. But కానీ when he is coming, ఆయన వచ్చేటప్పుడు, everybody is saying, చంద్రబాబు వచ్చేటప్పుడు అందరూ, then he will say, అప్పుడు అందరూ జై చంద్రబాబు, జై చంద్రబాబు అన్నారు అనుకో, అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే చక్కగా, what is it? Sir, road is very bad. No problem. Next month only road work will start. మీరు జై చంద్రబాబు, జై చంద్రబాబు అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి, "అయ్యా, మా రోడ్లు బాగాలేదు, మాకు రోడ్లు పోయింది" అన్నారు అనుకో, అప్పుడు ఆయన అంటాడు, "నెల రోజులకే నేను మీకు రోడ్లు శాంక్షన్ చేస్తాను." Sir, for our students, no job. No problem. అయ్యా, మరి మా విద్యార్థులకి ఉద్యోగాలు లేవంటే, అప్పుడు ఆయన అంటాడు, "మీకేం బాధ లేదమ్మా, నేను ఉద్యోగాలు Just ఇస్తానంటాడు." give their names. కేవలం మీరు పేర్లు ఇవ్వండి, ఎవరెవరికి ఉద్యోగాలు కావాలి. Anything you say to him, మీరు ఆయనకి ఏం చెప్పినా సరే, he says, granted. ఆయన అంటాడు కదా, మీకు అనుగ్రహించబడును గాక. God made him to grant all this. మరి ఆయన అడిగినవన్నీ మీకు ఇచ్చేటట్లుగా చేసిందేంటి? You're shouting. మీ యొక్క అరుపులు మాత్రమే, మీరు ఆయనకి కొట్టే జేజేలు మాత్రమే. The same way, ఇప్పుడు అదే విధముగా, if you want your Jesus to do anything for you, నీ యేసుక్రీస్తు నీకు కూడా ఏదైనా చేయాలనుకుంటే, shout the name of Jesus. మీరు కూడా ఆయన నామాన్ని ఉచ్చరించండి. Amen. You may be for the name of Jesus, or you may be the name of devil. మీరు ఇప్పుడు యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించి ఆయనకి జైలు కొడతారా, లేకపోతే సాతాను పేరును ఉచ్చరించి సాతానికి జేజేలు కొడతారా? ఎవరికి జేజేలు కొడతారు చెప్పండి? యేసయ్యగా. ఆమేన్. There are 2 Annas. అయితే 2 అన్నలు ఉన్నారు, Jagan Anna and Chandrababu Anna. చంద్రన్న ఉన్నాడు, జగన్ అన్న ఉన్నాడు. How can somebody know who belongs to whose Anna? ఇప్పుడు ఎవరికి చెందిన వాళ్ళో ఎలా అర్థమవుతుంది మనకి? If Jagan Anna is coming, ఒకవేళ జగన్ అన్న వస్తే, those who belong to Jagan Anna, ఎవరైతే జగన్ అన్నకి సంబంధించిన వాళ్ళు ఉంటారో, Jagan Anna, and those who belong to Jagan Anna. అర్థమవుతుందండి? జగనన్నకి సంబంధించిన వాళ్ళు ఏమో జగనన్న వస్తే జగనన్న అంటారు. చంద్రబాబు నాయుడు తరపు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అలా కామ్గా కూర్చొని చూస్తూ ఉంటారు. That means, దాని అర్థం ఏంటంటే, now when Jesus is coming, కాబట్టి ఎప్పుడైతే యేసయ్య మీ దగ్గరికి వస్తున్నాడు, you are not happy, మరి మీరు సంతోషంగా you లేరా? are opening your mouth, మరి మన నోళ్ళు తెరవకూడదా? you are not rejoicing, మనం ఆనందించకూడదా? you are not shouting, మనం అరవకూడదా? you are not emotional. మీరు ఏదో కేవలం ఉద్రేకపూర్వకం అవ్వకూడదు. I mean, you are saying to Jesus, I don't belong to you, I belong to my father devil. మీరు అరవలేదు అనుకో, దాని అర్థం ఏంటంటే, యేసయ్యా, నేను నీకు చెందిన దాన్ని కాదు గాని నేను దెయ్యానికి చెందిన దాన్ని అని అర్థం అనమాట, మీరు అరవకపోతే. Prophet is talking about a man who is blind, అయితే ప్రవక్త గుడ్డి వ్యక్తిని గురించి మాట్లాడుతూ, deaf and dumb, cannot see, cannot hear, cannot talk, ఒక వ్యక్తి ఉన్నాడండి, అతడు చూడలేడు, వినలేడు, మాట్లాడలేడు, but is attending every meetings, అయితే ఆ వ్యక్తి ప్రతి కూటానికి and హాజరవుతున్నాడు. all the village people are watching him, మరి ఆ ఊర్లో ఉన్న ప్రజలు ఆయన్ని గమనిస్తా and ఉన్నారు. one day they ask him in Bailey language, మరి వెళ్ళి ఆ వ్యక్తిని అడుగుతా ఉన్నారు. in Bailey language, the blind man's language, ఆ గుడ్డివాడి భాషలో అడుగుతున్నారు. amen, why you are going to church? అడుగుతున్నారు వాళ్ళు, అయ్యా గుడ్డోడా, నువ్వు ఎందుకు చర్చికి వెళ్తున్నావు? You cannot see, నువ్వు చూడలేవు, you cannot hear, నువ్వు వినలేవు, you cannot talk. నువ్వు మాట్లాడలేవు. Then he answered in his language, అయితే తన భాషలో సమాధానం చెప్పాడు. I am going to church
to say, I belong to Jesus. ఆయన తన భాషలో ఏం చెప్పాడంటే, నేను చర్చికి వెళుతున్నది దేనికంటే నేను యేసుక్రీస్తుకు చెందిన వాడను. And let the enemy know, I don't belong to him, devil. ఇప్పుడు నేను సాతానుకి సంబంధించిన వాడిని కాదు. Amen. ఆమేన్. So when you stay at home, కాబట్టి ఆ వ్యక్తి ఒకవేళ ఇంట్లో ఉన్నాడు అనుకో, when you stay at home, మీరు ఒకవేళ ఇంట్లో you ఉన్నట్లయితే, say, Jesus, I don't belong to you, I belong to my daddy. అమ్మ అర్థమవుతుందా? మీరు చర్చికి రాకుండా ఇంట్లో కూర్చున్నారు అనుకో, దాని అర్థం ఏంటంటే మీరు యేసుకి చెందిన వారు కారు, మీరు దెయ్యానికి చెందిన వారు అని అర్థం అన్నమాట. God's name be praised. దేవుని నామము స్తుతించబడును గాక. I'm just preparing the ground. నేను కేవలము మీరు వినుట కొరకు పునాది వేస్తూ ఉన్నా. I want you to see in action. నేను మీ అందరూ కూడా వినే వాక్యాన్ని మీ యొక్క జీవితంలో కార్యరూపకం దాల్చడానికి ఇష్టపడుతూ ఉన్నా. Last night I only saw hands. మరి ఆఖరి కూటములో నేను కేవలము చేతులు మాత్రమే చూసా. I did not see all legs. మరి మీ పాదాలు నేను చూడలా. How many of you use your legs yesterday? మరి నిన్నటి దినాన మీ యొక్క కాళ్ళు ఉపయోగించిన వాళ్ళు ఎంతమంది అండి? Did you bring your enemy down to your leg? మీ యొక్క శత్రువుని మీ పాదాల కిందకి తెచ్చారా? తెచ్చారా? God's name be praised. నిన్న మెసేజ్ ఏంటంటే చేత్తో మొదలు పెట్టాం, పాదాలతో ముగించుకున్నాం. మరి మీలో ఎంతమంది శత్రువుని మీ పాదాల కిందకి తీసుకొచ్చారు? If you have done, God bless you. ఒకవేళ శత్రువును గనక మీ పాదాల కిందకి మీరు తీసుకొస్తే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. If you have not done yesterday night, ఒకవేళ నిన్నటి దినాన మీరు చేయకపోతే today morning you have got another opportunity. అయితే దేవుడు ఈ ఉదయకాలమున ఇంకొక అవకాశాన్ని మీకు ఇస్తా ఉన్నాడు. Don't love cobra. సర్పాన్ని మీరు ప్రేమించొద్దు. Friendship with cobra is not good. సర్పంతో స్నేహం మంచిది కాదండి. Finish him. అందరూ వింటున్నారండి? సర్పంతో స్నేహం మంచిది కాదు. వాడిని ఏం చేయాలి? వెంటనే చంపేయాలి. How much you give milk to the cobra? ఇప్పుడు ఆ సర్పానికి లేదా కోబ్రాకి మీరు ఎన్ని పాలు పోసినా Cobra's nature will not change. ఆ సర్పం యొక్క స్వభావం మాత్రం మారదు. One time it will beat you తాసుబాబు ఏదో ఒక రోజు మిమ్మల్ని కాటేస్తుంది, and you will die. మీరు చచ్చిపోతారు. Before you die, మీరు చావక ముందు you kill that cobra. మీరు ఆ సర్పాన్ని చంపేయండి. హల్లెలూయా. That is why we are here this day under this tent. ఓ దేవుని స్తోత్రం కలుగును గాక. శత్రువు మనల్ని చంపటానికి ముందే శత్రువును మనం చంపటానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క టెంట్ కింద మనం కూర్చొని ఉన్నాం. Because the manifestation of Lord Jesus Christ is to destroy all the works of the serpent. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రత్యక్షం అవటానికి గల కారణం ఏంటంటే సాతాను యొక్క ప్రతి కార్యాన్ని లయము చేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. And he finished that work. ఆయన ఆ కార్యాన్ని ఆల్రెడీ ముగించేశాడు. On the cross he said, it is finished. కల్వరి శిలువలో ఏమన్నాడో తెలుసా? సమాప్తమైపోయింది తండ్రి అన్నాడు. Now is your time. అయితే ఇప్పుడు నీ సమయం అయి ఉన్నది. Start the work. ఇక మీరు పనిని జరిగించాలి. And say it is finished. మీరు కూడా పనిని ప్రారంభించేవనాలంటే సాతాన్ని నేను చంపాను ప్రభు అని మీరు చెప్పాలి. When you finish your work, ఎప్పుడైతే మీ పనిని మీరు ముగిస్తారో then your rapture will happen. అప్పుడు మీ యొక్క ఎత్తబడుట జరిగింది. Praise the Lord. దేవునికి స్తోత్రము కలుగును గాక. God's name be praised. దేవునికి స్తుతి కలుగును గాక. That's why we are here this morning. కొరకే మనం ఇక్కడికి వచ్చాం. Amen. అన్నారా? సాతాను మిమ్మల్ని చంపక ముందే మీరే వాడిని చంపేయండి. అలా చంపినప్పుడే మనం ఎత్తబడుతూ ఉంటాం. Amen. ఆమేన్. Let's all rise and open our Bible. ఒకసారి మనందరము Yeah. అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే వార్ధముగా మనం దేవుని వాక్యాన్ని చదువుదాం. Open our Bible to Gospel according to John chapter 17. మనందరం బైబిల్ తెరిచి యోహాను సువార్త 17వ అధ్యాయము Verse 9 to 11. 9 నుంచి 11 వరకు గల లేఖనాన్ని మనం చదువుకుందాం. I pray for them. You complete, brother. I will come. I pray not for the world, but for them which thou hast given me, for they are mine. And all mine are thine, and thine are mine, and I am glorified. And now I am no more in the world, but these are in the world, and I come to thee. Holy Father, keep through thine own name those whom thou hast given me, that they may be one as we are. ఆమేన్. మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 9, 10, 11 వచనాలు.
నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. Amen. May God add his blessing on reading of the scriptures. చదవబడిన వాక్యానికి దేవుడు తన దీవెనలు జత చేయునుగాక. You all may take your seats. మీరందరూ చక్కగా మీ స్థలాల్లో కూర్చోండి. I pray for them. యేసు ప్రభు అంటున్నాడు, నేను వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. This verse starts with a prayer of Jesus. మరి ఈ వచనాలు యేసుక్రీస్తు యొక్క ప్రార్థనతో ప్రారంభించబడినవి. I pray for them. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. I pray not for all Pedapudi, నేను పెదపూడిలో ఉన్న అందరి కొరకు ప్రార్థన చేయుటలేదు, but I pray for them. అయితే యేసు ప్రభు అంటున్నాడు, పెద్దపూడిలో ఉన్న అందరి కొరకు నేను ప్రార్థించటలేదు, కానీ వీరి కొరకే నేను ప్రార్థన చేయుచు ఉన్నాను. For whom? ఎవరి కోసం ప్రార్థన? For whom thou hast given me. యేసు ప్రభు అంటున్నాడు, ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేశాడు? తండ్రి ఎవరైతే కుమారుడికి ఇచ్చాడో, లేదా కుమారుడు ఎవరినైతే పొందుకున్నాడో వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Can you identify yourself with them? మరి యేసు ప్రభు ప్రార్థించిన వారితో మీరు కూడా గుర్తించబడుతున్నారా? మీరు కూడా వారిలో ఒకరేనా? Can you say I am one of them? యేసుక్రీస్తు ప్రార్థించిన వారిలో నేను కూడా ఒకడినే అని మీరు చెప్పగలరా? And Jesus prayed for you. అయితే ఇక్కడ మీరు గమనించండి, యేసుక్రీస్తు మీ కొరకు ప్రార్థన చేశాడు. You don't belong to India, you belong to him. మీరు భారతదేశానికి సంబంధించిన వారు కాదు, కానీ మీరు ఆయనకు సంబంధించిన వారు. You are not the property of Andhra Pradesh, you are property of heaven. ఆమేన్. మీరు ఆంధ్రప్రదేశానికి సంబంధించిన స్వాస్థ్యము కాదు, మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వాస్థ్యమై ఉన్నారు. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామము స్తుతించబడును గాక. And is claiming they are mine. యేసు ప్రభు అంటున్నాడు, వారు నా వారై ఉన్నారు. Pedapudi brothers and sisters. పెదపూడి సహోదరి సహోదరులారా, You know what is Peda? మీకు తెలుసా పెద్ద అంటే ఏంటో? Big. పెద్ద అంటే పెద్దది, బిగ్, Amen. పెద్ద. Our God also Peda God. మన దేవుడు కూడా పెద్ద దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. He is not Chinna God, he is a Peda God. మన దేవుడు చిన్న దేవుడు కాదు, ఆయన పెద్ద దేవుడై ఉన్నాడు. Peda gods, Peda people in the Peda village. పెద్ద దేవుని యొక్క ప్రజలు పెద్దపూడిలో ఉన్నారు, వారు కూడా పెద్ద ప్రజలై ఉన్నారు. Amen. ఆమేన్. And Peda people will not worship the Chinna worship. మరి పెద్ద ప్రజలు ఎప్పుడు కూడా చిన్న ఆరాధన చేయరు. Peda people will do Peda worship. పెద్ద ప్రజలు ఎప్పుడు పెద్ద ఆరాధన చేస్తారు. And will receive the Peda blessing. అప్పుడు మనం పొందుకునేది కూడా పెద్ద దీవెనలే. ఆమేన్ కాదు. Amen. గట్టిగా చెప్పండి ఆమేన్ అని. Amen. Amen. I tell you, sisters, if I don't hear amen, I will not preach. I will not stop preaching. సహోదరులారా, నేను ఒకటి చెప్తాను, మీరు ఆమేన్ చెప్పకపోతే నేను వాక్యం చెప్పని ఆపేస్తా. మరి చెప్దాం ఆమేన్. ఆమేన్ అంటే అలాగూ జరుగును గాక. సేవకుడికి సపోర్ట్ ఇచ్చినట్టు అన్నమాట. పెద్ద 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 ఆమేన్. పెద్ద ఆమేన్లు కావాలి. Then my preaching also will be better. మీరు పెద్ద ఆమేన్లు అంటే నా ప్రసంగం కూడా పెద్దగానే ఉంటుంది. Amen. The blessing also will be better. అప్పుడు దీవెనలు కూడా పెద్దగానే వస్తాయి. The happiness will be better. అప్పుడు సంతోషము పెద్దగానే ఉంటుంది. Joy will be better. ఆనందము పెద్దగానే ఉంటుంది. Healing will be better. స్వస్థత పెద్దగానే ఉంటుంది. Let your ambition be better. మీ యొక్క ఆలోచనలు, మీ జీవితంలో లక్ష్యాలు కూడా పెద్దవిగా ఉండును గాక. Don't ask small things to God. దేవుణ్ణి మీరు చిన్న చిన్న విషయాలు అడగండి. You Pedapudi people ask పెద్ద things to God. ఓ పెద్దపూడి
దేవుడి సంఘ సభ్యులారా, దేవుణ్ణి మీరు పెద్ద పెద్ద విషయాలను అడగండి. And God is able to give you big things what you ask him by faith. విశ్వాసము ద్వారా మీరు దేవుణ్ణి ఏది అడుగుతారో ఆ దేవుడు తప్పకుండా అడిగిన వాటి కంటే పెద్ద పెద్దవి ఇచ్చే దేవుడై ఉన్నాడు. Not a small things and make your God small. దేవుణ్ణి చిన్న చిన్నవి అడిగి మీ దేవుణ్ణి చిన్న దేవుణ్ణి చేయకండి. My God is not a small God. నా దేవుడు చిన్న దేవుడు కాదు. My God is a big God. నా దేవుడు పెద్ద దేవుడై ఉన్నాడు. And he put you in a big village. That big God put you in a big village. అయితే పెద్ద దేవుడు ఏం చేశాడో తెలుసా? మిమ్మును కూడా పెద్ద ఊర్లో పెట్టాడు. And he wants to see your pedda faith. అయితే దేవుడు మీలో పెద్ద విశ్వాసాన్ని చూడటానికి ఇష్టపడుతున్నాడు. Not small faith. ఏదో చిన్న విశ్వాసం కాదండి. You have great faith. నీకు ఈ రోజు బలమైన విశ్వాసం ఉండనుగా. No wonder one woman came to Jesus. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరకు ఒక స్త్రీ వచ్చిందో, A daughter was possessed at home by demons. ఇంటి దగ్గర ఆ స్త్రీ యొక్క కుమార్తె దయ్యము చేత పీడించబడతా She ఉంది. said, God, Jesus, you come and lay your hands and pray, heal my daughter. ఆ స్త్రీ ఏమన్నా తెలుసా? యేసయ్య నువ్వు ఇంటికి వచ్చి నా కూతురు మీద చేసి ప్రార్థన చేయమని అడగలా. Jesus said, speak the word. ఆమె ఏమన్నా తెలుసా? అయ్యా నువ్వు మాట మాత్రం సెలవు చాలు, My daughter will be healed at home. ఇంట్లో ఉన్న నా కుమార్తె స్వస్థత పొందుతుంది. And Jesus said, అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? oh woman, great is your faith. ఓ స్త్రీ, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గాక. లేదా ఓ నీ విశ్వాసము గొప్పది. That word God wants to repeat once again in Pedapuri village. ఆ స్త్రీ దగ్గర దేవుడు ఎలాగైతే నీ విశ్వాసము గొప్పది అని అన్నాడో, అదే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ముందు నిలబడి నీ విశ్వాసము గొప్పదని ఆయన చెప్పును గాక. It was not the great faith of Jesus. అది యేసుక్రీస్తు యొక్క విశ్వాసము It కాదు. was not the great faith of pastor. అది పాస్టర్ యొక్క విశ్వాసం కాదు. It was the great faith of that woman that delivered her daughter. ఆ స్త్రీ కలిగి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం అయి ఉన్నది. Sisters, if you have that great faith today, సహోదరులారా, ఈ రోజు మీరు కూడా ఆ గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే, brother, if you have that great faith today, సహోదరుడా నీవు కూడా ఆ గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే, some of your relatives may be in the ICU, ఒకవేళ మీ యొక్క ప్రియులు లేదా మీ బంధువులు ఎవరైనా ఐసీయూలో maybe ఉన్నట్లయితే, some in hospitals, కొంతమంది ఆసుపత్రిలో ఉండొచ్చు, maybe at your homes, ఒకవేళ మీ ఇంట్లో పరుండి and ఉండొచ్చు, you are here, నీవు ఇక్కడ ఉండొచ్చు. you don't need to go and pray for them. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాల్సిన No అవసరం pastor, లేదు. no minister should go and pray for them. ఏ సేవకుడు ఏ బోధకుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. Just have great faith here. అయితే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. Just believe here. ఆయన ఇక్కడ ఉన్నాడని మీరు నమ్మండి. If you believe here, నీవు గనక ఇక్కడ ఉన్నాడని నమ్మినట్లయితే, healing will take place there. ఆ దూరముల హాస్పిటల్లో ఉన్న నీ యొక్క బంధువులు, Our God is yesterday, today, forever the same. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. Amen. ఆమేన్. He's looking for your faith today morning. నీలో ఉన్న విశ్వాసము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. Where can you get your faith? విశ్వాసము ఎక్కడి నుంచి పొందుకోగలరు? By hearing the word. వినుట ద్వారా విశ్వాసము By hearing కలుగును. the word of God. దేవుని వాక్యం వినుట ద్వారా విశ్వాసము And కలుగును. when you hear the word of God, ఎప్పుడైతే మీరు దేవుని వాక్యం వింటారో, when you believe it, ఎప్పుడైతే మీరు దాన్ని నమ్ముతారో, you speak it out. దాన్ని మీరు పలకాలి. You say amen. నీవు ఆమేనని చెప్తావు. It's nothing but true. అది కేవలము కట్టుకథ కాదు, అది వాస్తవం అయి ఉన్నది. And then you see అప్పుడు మీరు చూడగలరు power that is hidden in that word will release and bring deliverance and healing in your life. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యం సత్యమని నమ్మి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మీరు విశ్వసిస్తారో, ఆ వాక్యములో దాగి ఉన్న శక్తి మీ జీవితంలో కదులును గాక. The message what we have ఈ రోజు మనము కలిగి ఉన్న విశ్వాసము is not a small message. ఇది చిన్న చిత్తగా వర్తమానము It's కాదు, also a pedda message. అది చాలా పెద్ద వర్తమానం అయి ఉన్నది. Amen. ఆమేన్. Why this message is great? ఎందుకు వర్తమానము గొప్పది? Because it wants to produce the great faith in you. ఎందుకంటే ఈ విశ్వాసము నీలో నాలో మనందరిలో గొప్ప విశ్వాసాన్ని To కలిగించింది. do the great miracles. అప్పుడు గొప్ప అద్భుతాలను మనం చేస్తాం. Amen. ఆమేన్. Are you ready for that great breakthrough today? ఈరోజు మీ జీవితంలో ఒక గొప్ప మలుపు రాయిని మీరు చూడటానికి ఇష్టపడుతున్నారా? Don't go as you have come. సహోదరుడా, మీరు వచ్చినట్టే వెళ్ళకండి. Pastors, after the end of the meeting, అయితే సేవకులారా, ఈ కూటమి అయిపోయిన తర్వాత you should have some good report. మీరు ఈ కూటమి గురించి ఒక మంచి రిపోర్టును మీరు కలిగి You should ఉండాలి. have some testimony. మీరు తప్పకుండా ఒక సాక్ష్యం పలకాలి. What are the money you spend? మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో You must receive 10,000 times మీరు
more blessing. ఏమే దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరి సహోదరుడా, ఈ కూటమి నిమిత్తము నీవు ఎంతైతే ఖర్చు పెట్టావో, నీవు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి దేవుడు 10 రెట్లు నీకు చెల్లించి నీకు ఇచ్చును గాక. You must have a testimony, sisters. ఓ సహోదరులారా, మీరు ఒక సాక్ష్యం చెప్పండి. It was good to attend that meeting. మీరు చెప్పే సాక్ష్యం ఏంటంటే ఆ మీటింగులు హాజరవటం నాకు మేలు కలిగిందని మీరు చెప్పాలి. I do believe with all my heart. అయితే నేను నా హృదయమంతటితో నమ్ముచున్నా దేవుడు మిమ్మల్ని అలా దీవించును గాక. You receive this anointed word. ఎప్పుడైతే అభిషేకించబడిన వాక్యాన్ని మీరు స్వీకరిస్తారో, Before we offer the prayer for you, మేము ఇక్కడ మీ కొరకు ప్రార్థన చేయటానికంటే ముందుగా your healing will take place. ప్రార్థన చేయక ముందే మీకు స్వస్థత దేవుడిచ్చును గాక. When you are sitting in your chairs, you will be healed. మీ కుర్చీలలో మీరు కూర్చున్నప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. That is the power of this message. ఈ మెసేజ్ లో దాగి ఉన్న శక్తి లాంటిది. Amen. ఆమేన్. One day Brother Branham was preaching in South Africa. సౌత్ ఆఫ్రికాలో మన ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు In one meeting, ఒక కూటములో 30,000 people got healed 30,000 మంది ఒక్కసారి స్వస్థత పొందారు. without prayer. ప్రార్థన చేయకుండానే 30,000 మంది స్వస్థత Is పొందారు. it possible to pray for a man for 30,000 people? ఒక్క మనిషి 30,000 మందికి ప్రార్థన చేయటం సాధ్యపడుతుందా? చెప్పండి. సాధ్యపడదు. It is not easy to pray for 30. 30 మందికి ప్రార్థన చేయటమే కష్టం. Think about 30,000 people. ఒకసారి మీరు ఆలోచించండి, 30,000 మందికి ఎలా ప్రార్థన చేయగలరు? But when he preached the word, అయితే ప్రవక్త ఎప్పుడైతే వాక్యాన్ని బోధిస్తూ he ఉన్నాడో created an atmosphere. అక్కడ ఒక వాతావరణాన్ని సృష్టించాడు. When all the people entered into that atmosphere, అక్కడ ఉన్న 30,000 మంది ఆ వాతావరణంలోనికి ఎప్పుడైతే వచ్చారో everyone got healed. అప్పుడు 30,000 మంది స్వస్థత పొందారు. If that happened there in South Africa, ఇప్పుడు ఆ రోజు సౌత్ ఆఫ్రికాలో జరిగితే I want the same thing to happen in Pedapudi this afternoon. ఆమేన్. అక్కడ సౌత్ ఆఫ్రికాలో జరిగిన అదే కార్యము ఈ పెద్దపూడి గ్రామములో మన మధ్య దేవుడు జరిగించునుగాక. I'm not preaching yesterday as God. I'm not preaching yesterday as God. నేను నిన్నటి దినాన ఉన్న దేవుని గురించి, ఎప్పుడో ఉన్న దేవుని గురించి నేను I'm మాట్లాడటలా. not preaching historical God. నేను చరిత్రలో ఉన్న దేవుడి గురించి మాట్లాడటలా. I am preaching God who is alive now. నేను బోధించుచున్న దేవుడు ఎవరంటే నేడు ఈ రోజు సజీవుడుగా ఉన్న దేవుని గురించి నేను మాట్లాడుతున్నా. And he is very much here. ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నాడు. He is not far from you. ఆయన నీకు ఎంతో దూరములో లేడు. He is just by close. ఆయన నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. He is just talking to your ears. ఆయన నీ యొక్క చెవిలో మాట్లాడుతా If ఉన్నాడు. you have a perfect harmony, నీవు గనుక దేవునితో సత్సంబంధము కలిగి ఉన్నట్లయితే he is talking lip to ear, lip to ear, ఆయన పెదవులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు చెవి ద్వారా వినగలిగిన వాడవై ఉంటావు. lip to ear, lip to ear. పెదవు నుంచి చెవి వరకు. And he is asking only one thing. అయితే ఆయన నిన్ను ఒకే ఒక్క మాట Do అడుగుతున్నాడు. you believe? Do you believe? Do you believe? ఆయన నీ చెవిలోకి వచ్చి నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచున్నావా? Do you believe? Do you believe? నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచున్నావా అనేదే మాట్లాడతావు. When you say yes, I believe, ఎప్పుడైతే నీ పెదవులతో నువ్వు చెప్తావో నేను నమ్ముతున్నానని, then he says, అప్పుడు ఆయన అంటాడు కదా, receive what you believe. అప్పుడు ఆయన ఏమంటాడంటే నీవు ఏదైతే నమ్ముతున్నావో, నీవు ఏదైతే ఆశించావో అది నీవు పొందుదువుగాక. Sister, what you are believing for, ఓ సహోదరి, నువ్వు ఏమి you ఆశిస్తున్నావు? receive it now. నువ్వు అది పొందుకుందువుగాక. Sister, what you are believing for, సహోదరి, నువ్వు దేని కొరకైతే ఆశిస్తూ you ఉన్నావు receive it now. నువ్వు అది పొందుదువుగాక. What you are believing for, నువ్వు దేని కొరకైతే you విశ్వసించుచున్నావో receive it now. అది నువ్వు పొందుదువుగాక. Evening meeting, సాయంత్రం కూటములో we are going to have some testimonies from you. అయితే సాయంత్రం కూటములో ఇక్కడ ఉన్న మీ అందరి నోట్లో నుంచి కొన్ని సాక్ష్యాలు వినాలని మేము ఆశపడుతూ Because ఉన్నాం. God is doing some miracles right now. ఎందుకంటే దేవుడు తక్షణమే ఈ రోజే ఇక్కడే ఆయన కొన్ని అద్భుతాలు చేస్తూ God ఉన్నాడు. is healing some of you now. దేవుడు కొంతమందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. Whatever that disease you may have, మీ జీవితంలో ఏది మీరు కలిగి how ఉన్నావు, long you may be suffering, నువ్వు ఎన్ని రోజుల నుంచి బాధపడుతూ ఉన్నావు, how many money you might have spent, నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేసినా God is talking to you. దేవుడు నీ చెవులతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా Do you నన్నది? believe for your healing? ఓ నీ స్వస్థత కొరకు నువ్వు ఆశపడుతున్నావా? And without money, without price, అయితే వెల లేకుండా డబ్బులు లేకుండా ఖర్చు పెట్టకుండా you receive it. ఓ నీ యొక్క స్వస్థతను నువ్వు పొందుదువుగాక. You receive it. ఆయన అంటున్నాడు నువ్వు పొందుకో. If you receive it, నువ్వు పొందుకున్నట్లయితే you got it. నువ్వు దాన్ని తప్పకుండా నీ జీవితంలో కలిగి ఉంటావు. God's name be praised. దేవుని నామం స్తుతించబడునుగాక. Don't doubt it.
Don't doubt it. స్నేహితులారా, దాన్ని మీరు అనుమానించొద్దు, Believe it. కేవలం నమ్మండి. Oh, whether I can raise my hand or not. Oh, it was paralyzed. Don't see the symptoms. ఒకవేళ మీ చేయి గనక పక్షవాతం వచ్చి లేవలేని స్థితిలో ఉన్నారనుకోండి, దీన్ని నేను లేపగల్లా, దీన్ని నేను లేపగల్లా అని మీరు అనుమానించొద్దు. మీరు లేపుతారని నమ్మి దాన్ని మీరు లేచి ఇలా పెట్టండి. You forget everything. మీకు ఏం జరిగిందో అదంతా మర్చిపోండి. Don't look at the symptoms. వ్యాధి యొక్క లక్షణాలను చూడకండి, Look at the promises of God. అయితే దేవుని వాగ్దానమును మాత్రమే మీరు చూడండి. ఆమేన్. 40 years man. 40 years man, crippled man. 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్న వ్యక్తి He could raise. ఆయన లేచి నిలబడగలిగినట్లయితే, If 38 years man, ఇప్పుడు 38 సంవత్సరాల వ్యక్తి if he could jump, ఆయన లేచి గంతులు వేయగలిగినట్లయితే, take his cut and walk. Take his cut and walk. Cut. ఒక వ్యక్తి పక్షవాయువు కలిగిన వ్యక్తి తన పరుపెత్తుకొని లేచి నిలబడ్డాడు. Can't that happen to you? మరి ఆ వ్యక్తి తన పరుపెత్తుకొని ఆయన ఇంటికి వెళ్తే అది మనలో కొంతమందికి జరగదా? But జరగదా మనకి? But అయితే జరిగిద్ది. కానీ like Peter, పేతురులాగా, if you look here, పేతురు ఏం చేశాడో తెలుసా? అటు చూశాడు, if ఇటు you look చూశాడు. here, మీరు అటు ఇటు చూస్తే you will start sinking. మీరు నీళ్ళల్లో మునిగిపోవటం మొదలు పెడతారు. Don't look right, don't look left. కుడికి చూడొద్దు, ఎడమకు చూడొద్దు. Look unto Jesus. మీరు కేవలము యేసయ్యని మాత్రమే Look చూడండి. unto the promises of him. దేవుని వాగ్దానములను మాత్రమే మీరు చూడండి. He says, I am the Lord your healer. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. I am the Lord who sends my word and heals all your sickness. నా వాక్యమును పంపి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. Receive it by faith. దాన్ని విశ్వాసముతో మీరు పొందుకుందురుగాక. Amen, 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 amen. ఆమేన్, 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 Amen. ఆమేన్. If somebody is praying for job, ఒకవేళ కొంతమంది ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నట్లయితే receive it this afternoon by faith. ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసము ద్వారా మీరు కోరుకున్న ఉద్యోగమును మీరు పొందుదురుగాక. What job you need, you speak. ఏ ఉద్యోగము కావాలో ఆ ఉద్యోగాన్ని మీరు పలకండి. Where you need, you speak. మీకేం కావాలో అది మీరు పెదవు తెరిచి మాట్లాడండి. If God could create, if God could create squirrels by the words of a prophet, Amen. the same God is your God, can create a job for you. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త కాలములో ప్రవక్త పలుకుట ద్వారా అక్కడ దేవుడు ఉడతలను సృష్టించాడు. ఏ దేవుడైతే సృజనాత్మక శక్తి కలిగిన వాడో అదే దేవుడు ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పలికినది మీ జీవితంలో జరుగునుగాక. If somebody is praying for a marriage, ఇక్కడ కూర్చున్న కొంతమంది ఒకవేళ నాకు వివాహము కావాలని ప్రార్థన oh చేస్తున్నట్లయితే, brothers, pray ఓ సహోదరుడా, and believe, మీరు నమ్మండి, ప్రార్థించండి. and you can see God is bringing a bride for you. అయితే మీరు నమ్మండి, దేవుడు నీ కొరకు ఒక చక్కని వధువుని ఆయన తీసుకొస్తున్నాడని. Receive your wife యవన సోదరులు మీ భార్యలను పొందుకోండి. by revelation. అయితే ప్రత్యక్షత ద్వారా. Amen. Amen. Because Adam got his wife by revelation. ఎందుకంటే ఆదాము తన భార్యను ఎలా పొందుకున్నాడంటే ప్రత్యక్షత ద్వారా పొందుకున్నాడు. When he woke up out of his sleep, ఎప్పుడైతే ఆదాము ఆ మత్తు నుండి మేలుకొని నిలబడ్డాడో he looked at Eve, అప్పుడు తన భార్య అవ్వను చూసి and by revelation he said, ప్రత్యక్షత ద్వారా ఆమెతో ఏమంటున్నాడంటే, you are the flesh of my flesh and bone of my bone. ప్రత్యక్షత ద్వారా ఆదాము ఏమంటున్నాడంటే, నీవు నా ఎముకలో ఎముకవై ఉన్నావు, నీవు నా మాంసములో మాంసమై ఉన్నావు. By God's name he prays. దేవుని నామము స్తుతించబడును గాక. In Mount Moriah, ఆ మోరియా పర్వతం మీద 5 minutes before there was no ram. 5 నిమిషాలకు ముందు అక్కడ ఎలాంటి పొట్టేలు లేదు. Isaac was asking, Father, everything ready, where is the lamb? ఇస్సాకు అడుగుతున్నాడు, నానా అన్ని సిద్ధముగా ఉన్నాయి, మరి చంపటానికి గొర్రె పిల్ల By అడిగాడు. faith, అయితే విశ్వాసము ద్వారా Abraham said, అబ్రహాం అంటున్నాడు, the Lord will provide. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు. And he turned. ఎప్పుడైతే అబ్రహాము తిరిగి చూశాడో He saw there is a ram. అబ్రహాము అక్కడ ఒక పొట్టేలు నిలబడి ఉండటం చూశాడు. What is that ram? ఏంటి ఆ పొట్టేలు? The manifestation of the spoken word of Abraham.
ఆ పొటేలు ఏదో కాదు, ఆదాము పలికిన వాక్యము యొక్క ప్రతిరూపం. It is not God spoken, ram came. దేవుడు పలికితే అక్కడ పొటేలు రాలా, అబ్రహాము విశ్వాసముతో మాట్లాడాడే, It is Abraham said. దేవుడే చూసుకుంటాడని పలికాడా, ఆ పలికిన మాటలు వెళ్ళి అక్కడ పొటేలను In the సృష్టించిందట. royal seat of Abraham sitting here today. మరి ఇక్కడ కూడా ఈ టెంట్ కింద కూడా అబ్రహాము సంతానము కూర్చొని ఉన్నారా? Whatever you speak, ఈ రోజు నువ్వు ఏం పలికితే the Lord will provide. ఆ దేవుడు నీకు సమకూర్చుతాడు. It will be there within 5 minutes. ఒక్క 5 నిమిషాల్లో అది నీ జీవితంలో జరుగును గాక. Do you believe it? Do you believe it? నువ్వు నమ్ముచున్నావు అది? Then you speak it. ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, What do you want? You speak it. నువ్వు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నావో. You know, one day I told my wife, మీకు ఒక సంగతి చెప్తాను. ఒక రోజు నా భార్యతో నేనేం చెప్పానంటే, I will take you by flight. ఒక రోజు నా భార్యతో నేను ఒక విషయం చెప్పా. ఏమనంటే, నేను నిన్ను ఫ్లైట్లో ఎక్కించి తీసుకెళ్తాను. And he said, why you are talking big things, man? అప్పుడు నా భార్య ఉందో తెలుసా, ఏమండి ఎందుకు మీరు పెద్ద మాటలు మాట్లాడతారని ఉంది. You have no money for your train traveling. నీకు అసలు ట్రైన్ లో ప్రయాణం చేయడానికి డబ్బులు లేవు. And you are saying to take us by flight? నువ్వు మళ్ళీ ట్రైన్ లో తీసుకెళ్తాక డబ్బులు లేకపోతే నువ్వేమంటున్నావు, నేను విమానంలో తీసుకెళ్తానని చెప్తున్నావు. But I said, I will take you, both wife and my daughter. అయితే నేను చెప్పా, నా భార్యకి చెప్పా, మా అమ్మాయికి చెప్పా, మీ ఇద్దరిని నేను విమానంలో And he తీసుకెళ్తా. said, hey, you telling me big things, okay, but don't talk to your daughter. Whatever you say, she believes. సరే, నాతో అయితే నువ్వు పెద్ద విషయాలు మాట్లాడుతున్నావు, ఇదే మాటలు తీసుకెళ్లి మీ అమ్మాయి దగ్గర అన్నావు అనుకో, మీ అమ్మాయి నిన్ను నమ్మేస్తుంది. And if you don't take, her heart will be, broken. ఒకవేళ ఫ్లైట్ లో తీసుకెళ్తానని చెప్పి నువ్వు ఒకవేళ తీసుకెళ్లేదనుకో, మన అమ్మాయి, మన కూతురు యొక్క హృదయము ముక్కలైపోద్ది. Then I said, if she believes, she will receive it. అయితే నేనేమని చెప్పాను తెలుసా, మా అమ్మాయి గనక నమ్మినట్లయితే తప్పకుండా మా అమ్మాయి విమానంలో ప్రయాణం I asked చేస్తాను. my daughter. నేను మా అమ్మాయిని అడిగా. She was 15 years old. నా కూతురికి 15 సంవత్సరాలు. Do you believe I will? No, she was that time 10 years old. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ఆమెకు 10 సంవత్సరాలు. Yes, do you believe Daddy will take you in flight? ఆ 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను అడిగా, నువ్వు నమ్ముతున్నావు నేను నిన్ను ఫ్లైట్లో తీసుకెళ్తానని? Yes, Daddy, yes. అప్పుడు అమ్మాయి అంది, మా అమ్మాయి అవును డాడీ నేను నమ్ముతున్నాను అంది. All of sudden, అయితే ఒకరోజు సడన్ గా I got a hernia. హెర్నియా, Yes. హెల్త్ Yeah. ప్రాబ్లం. Need to be operated. అయితే అలా చెప్పినప్పుడు పాస్టర్ గారికి ఏం జరిగిందంటే కడుపులో హెర్నియా ప్రాబ్లం వచ్చింది. And we have booked the tickets in train to Kerala ఆ సమయంలో కేరళ వెళ్ళటానికి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం. for my brother's engagement. నా యొక్క మా తమ్ముడు లేదా నా సహోదరుడి యొక్క ఎంగేజ్మెంట్ కి వెళ్ళటానికి మేము ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం. 20 days before, 20 రోజుల కంటే ముందు, I got operated. 20 రోజుల ముందు నాకు ఆపరేషన్ And the జరిగింది. doctor said, don't travel. అయితే డాక్టర్ గారు ఏమన్నారంటే, ఇక నువ్వు ప్రయాణం And చేయకూడదు. my brother-in-law in Kerala is very sorry. మరి నా సోదరుడు కేరళలో ఆయన చాలా బాధపడుతున్నాడు. We cancelled the train ticket. ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేయని చెప్పాడు. The doctor said, cancel the journey. So we canceled the train tickets. అప్పుడు పాస్టర్ గారి భార్య ఏమందంటే, డాడీ నీకెట్టు బాగాలేదు కదా, మరి డాక్టర్ గారు జర్నీ చేయొద్దన్నారు కదా, ఆ ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేయమని చెప్పింది. Then my brother-in-law called and said, అయితే బ్రదర్ ఇన్ లా అంటే బామ్మది, మా బామ్మది ఫోన్ చేసి ఏమన్నాడంటే, ask the doctor, can you fly? అప్పుడు పెళ్లి కావలసిన బామ్మర్ది ఉన్నాడే, ఆ బామ్మర్ది పాస్టర్ గారు ఫోన్ చేసి, నువ్వు డాక్టర్ గారిని అడుగు ఫ్లైట్ లో వెళ్ళొచ్చా అని. Where is money? మరి You don't worry. మరి ఫ్లైట్ లో వెళ్ళటానికి డబ్బులు లేవుగా. Then my wife went to doctor and asked, sir, can you fly? Yeah. Then the doctor said, carefully fly, no problem, you can go. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, ఫ్లైట్ లో వెళ్ళండి, కాకపోతే జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు. ఇక మేము ఫ్లైట్ లో వెళ్ళిపోయాం. Sometimes, కొన్ని సందర్భాల్లో to fulfill our words, God will take us through operation. కొన్ని సందర్భాలలో మన నోట్లో నుంచి మనం మాట్లాడిన మాటలను నెరవేర్చడానికి దేవుడు అలా ఆపరేషన్ దగ్గరికి తీసుకెళ్తాడు. In the beginning of my ministry, నా పరిచర్య ఆరంభంలో, everybody left me in Orissa. Nobody have fellowship with me because they said only Jesus. Called so and so name they gave me. మరి నా పరిచర్య ఆరంభంలో చాలా మంది నా స్నేహితులు నన్ను నమ్మిన వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే, యేసయ్య యేసయ్య అని మాత్రమే ఆయన నామాన్ని నేను స్మరిస్తూ ఉన్నా. Only Jesus group. అప్పుడు వాళ్ళని అన్నారు, వీళ్ళది యేసు గుంపు అన్నారు. And for 3 years I am only using 2-3 pair shirts.
అయితే పరిచర్య ప్రారంభించిన తర్వాత 3 సంవత్సరాల వరకు నేను 2-3 జతలే వాడుతా ఉన్నా. One day in Chennai, ఒక రోజు చెన్నైలో some brothers gave 3 shots to brother Roy Matthew. షార్ట్స్ Shots to Roy brother. They gave 3 shots of Raymond and Peter England. ఆహా, మంచిదండి. ఆ పరిచర్య కొత్తలో రాయ్ పాస్టర్ వాజ్ గివెన్ 3 shots. రాయ్ మాథ్యూస్ అనే పాస్టర్ గారికి చెన్నైలో 3 సూట్లు ఇచ్చారు. You understand? రేమండ్ సూట్లు. Then అందరూ he వింటున్నారా? came to shots brother. Then he came to Rajam. మరి రాయ్ మాథ్యూ పాస్టర్ గారేమో రాజులు వచ్చాడు. Then we are in one hotel together. మేమిద్దరం హోటల్లో ఒక రూమ్ లో ఉన్నాం. Then కలిసి. morning he took bath మరి ఉదయాన్న పాస్టర్ గారు స్నానం చేసి and took the new shirt to wear. ఇక కొత్త షర్టు ధరించడానికి తీసాడు. ఇక His size is 46, ఆయన సైజ్ ఏమో 46, but the shirt is 42. అయితే ఆ షర్ట్ ఏమో 32. Then he said me, అయితే పాస్టర్ గారు నాతో ఏం చెప్పాడంటే, you check it, it is fit for you. అప్పుడు రాయ్ మాథ్యూస్ గారు పాస్టర్ గారితో ఏమన్నాడంటే, నాదేమో 36, ఇదే 32 ఉంది, ఇది నీకు సరిపోద్దా లేదని చెప్పేసి అడిగాడు. Brother, you take. అయితే రాయ్ మాథ్యూస్ గారు అన్నారు, బ్రదర్ ఈ 3 సూట్లు మీరు తీసేసుకోండి. 3 branded shirts. 3 బ్రాండెడ్ సూట్లు. When I went with those shirts, my wife said, hey, you are only buying for you. What about me? అప్పుడు ఆ సూట్లు వేసుకొని నేను మా ఇంటికి వెళ్తే మా ఆవిడ ఏమన్నా తెలుసా, నువ్వే కొనుక్కున్న సూట్లు మరి నా సంగతి ఏంటని అడిగింది. I didn't buy, God gave me. అప్పుడు నేనన్నా, నేను కొనుక్కోలే, నా దేవుడు నాకు ఇచ్చాడు. And God is not giving me. అంటే దేవుడు నాకే కాదు ఇచ్చేది. Then I said, you believe God will give you. అయితే నేను చెప్తున్నా, మీరు నమ్మితే దేవుడు మీకు ఇస్తాడు. Yeah, I believe. మీరు చెప్పొచ్చు నేను నమ్ముతున్నానని. After 2 months, 2 నెలల తర్వాత with Peter pastor, పీటర్ పాస్టర్ గారితో I went to a pastor named Philip Abraham. ఫిలిప్ అబ్రహాం అనే పాస్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళాం. What is the place name? Philip Abraham's pastor's place? భీమవరం. Philip Abraham pastor. ఫిలిప్ అబ్రహాం పాస్టర్ దగ్గరికి మేము వెళ్ళాం భీమవరం. I preached 2 meetings, 2 days. మరి ఆ పాస్టర్ గారి చర్చిలో 2 కూటాల్లో నేను మాట్లాడా. Third day, 3వ రోజు they gave me offering. వాళ్ళు నాకు కారుకి ఇచ్చారు. I put my luggage in the car. నేను కారులో నా లగేజ్ పెట్టాను. I was about to get into the car. నేను ఇంకా కారులోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నా. His son Joel came running. మరి వాళ్ళ అబ్బాయి జోయల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. And asking, uncle, auntie is using sarees. అప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి పరిగెత్తుకుంటూ ఏమన్నాడంటే, అంకుల్ మరి ఆంటీ గారు చీరలు వాడతారా అని అడిగారు. I said, what happened? నేను అడిగా, ఏమైందని. No, mom is asking. నేను కాదు, మమ్మ అడుగుతుంది అన్నాడు. I said, yes. నేను అన్నా అవునని. He ran home. ఆ పిల్లోడు లోపల పరిగెత్తాడు. He brought 3 sarees. ఆ పిల్లోడు 3 చీరలు తెచ్చాడు. And he said, it is for auntie. From ఆ mom's 3 side. చీరలు తెచ్చామన్నాడంటే, ఈ 3 చీరలు ఆంటీ గారికి ఇచ్చారు, మమ్మగారు అని చెప్పాడు. What we speak. మనం ఏదైతే పలుకుతామో. Amen. ఆమేన్. And if I tell all this testimony, నేను ఈ సాక్ష్యం అంతా చెప్పాను అనుకోండి, whole day will go like this. ఈ రోజంతా సాక్ష్యంతోనే సరిపోద్ది. Amen. ఆమేన్. And God wants to give you that testimony. అయితే దేవుడు ఈ రోజు మీకు కూడా అలాంటి సాక్ష్యములు మీ జీవితములో అనుగ్రహించును గాక. Amen. ఆమేన్. Pastor is here. మరి సేవకుడు ఇక్కడ ఉన్నాడు. Amen. Amen. He knows Nissal garu. మరి ఆ సేవకులకి నిశ్చల పాస్టర్ గారు తెలుసు. My tammudu. నా తమ్ముడు. Sometimes I said daddy also, because real pastor is daddy. అప్పుడప్పుడు నేను తమ్ముడు అంట, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా పాస్టర్ గారే. You know Nissal in Malkipuram, Nissal. నిశ్చల గారు కూడా పాస్టర్ గారే. You know, he has small car. మీకు తెలుసా, నిశ్చల పాస్టర్ గారికి ఒక చిన్న కారు ఉంది. So many times getting break down. అది చాలా సందర్భాల్లో ట్రబుల్ ఇచ్చేది. I said, why man? You ask Krista. నేను చెప్పా నిశ్చల పాస్టర్ గారితో, ఈ చిన్న కారుతో ఏం తిప్పలు పడతావు, దేవుణ్ణి క్రేటా కారు అడిగి అని చెప్పా. He said, Krista, I am a chinna servant. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నేను చాలా చిన్న సేవకుణ్ణి, ఇన్నోవా క్రిస్టా కారు నాకెందుకు అన్నారు. చిన్న సర్వెంట్ ఆఫ్ గ్రేట్ గాడ్. అయితే ఈయన చిన్న సేవకుడే, కానీ ఈయన ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. ఆమేన్. యు రిసీవ్ ద క్రిస్టా. అప్పుడు నేనన్నా, దేవుడు నీకు ఇన్నోవా క్రిస్టా ఇచ్చును గాక. Do you believe? నువ్వు నమ్ముతున్నావా? He said, yes and I believe. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, నేను నమ్ముతున్నా అన్నాడు. Very few days later. మరి కొద్ది రోజుల తర్వాత అన్నా, where are you? ఫోన్ చేసి, అన్నా ఎక్కడున్నావా? Would you come? నువ్వు ఇక్కడికి రాగలవా? What happened? ఏమైంది? No, you spoke.
అప్పుడు నువ్వు పలికావు, and God granted it. నువ్వు అప్పుడు చెప్పింది ఇప్పుడు దేవుడు నాకు And ఇచ్చాడు. we went to Kakinada and brought the Krista for him. ఇక మేము కలిసి వెళ్ళి కాకినాడ వెళ్ళి ఇన్నోవా కృష్ణ కారు తెచ్చాం. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామము స్తుతించబడును గాక. Married for a long time and not having babies. బ్రదర్, He married for a long time సేవకుడికి మరి చాలా కాలం క్రితం పెళ్ళైంది, but not having children. అయితే పిల్లలు లేరు పాప. Everybody is giving some comments. ప్రతి ఒక్కరు ఏదో ఒక నింద మోపుతా How ఉన్నారు. can he be a pastor without seed? అందరూ వింటున్నారమ్మా? చాలా మంది ఏమంటున్నారంటే పిల్లలు లేకుండా అసలు ఈ సేవకుడు ఎలా అవుతాడు, సేవకుడిగా ఎలా ఉంటాడని రకరకాలుగా మాట్లాడారు. One day I prayed, ఒక రోజు నేను ప్రార్థించాను, Lord, you take the reproach from my brother. ప్రభువా, నా సహోదరుడి మీద ఉన్న నిందను నువ్వు తీసివేయును గాక. And next month, sister got conceived. తర్వాత ప్రార్థన చేసిన సరిగ్గా ఒక నెల రోజులకి And they got a baby girl. మరి తన భార్య గర్భవతి అయింది. దే గాట్ బేబీ గర్ల్. Baby girl. ఆ దేవుడు వారిని దీవించి ఒక ఆడపిల్లను బహుమానంగా ఇచ్చాడు. After 3 years, 3 సంవత్సరాల తర్వాత again I said, మళ్ళీ నేను చెప్పా, a junior should come, a warrior should come. ఒక యోధుడు రావాలి, ఒక యోధుడు కావాలి, నీకు జూనియర్ కావాలని నేను అడిగా. A junior Nichal. జూనియర్ నిచ్చల్ నీకు పుడతాడని చెప్పా. And that also came. మరి ఆయన కూడా పుట్టాడు. దేవునికి స్తోత్రం. It's not by our mighty. అది కేవలం మన శక్తి ద్వారా కాదు, It's not our greatness. మన యొక్క గొప్పతనము బట్టి కాదు. Why I am saying it is the power of speaking by faith. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తూ ఉన్నానంటే మీ యొక్క నోటి ద్వారా, విశ్వాసము ద్వారా మీరు పలికే మాటలే దేవుడు మీకు జరిగిస్తాడు. And when sister Anita gave birth to a son, అనిత, yeah, Nichal wife is Anita. నిచ్చల్ పాస్టర్ గారి భార్య పేరు అనిత. Immediately brother Nichal gave me a call. వెంటనే నిచ్చల్ గారు నాకు కాల్ చేశాడు. Anna, warrior is arrived. నిచ్చల్ గారు ఫోన్ చేసి ఏమన్నాడంటే, అన్నా నువ్వు చెప్పినట్టుగానే యోధుడు బయటకు వచ్చాడన్నా అని చెప్పి ఫోన్ చేశాడు. Receive it. మీరు అది పొందుకోండి. Amen. ఆమేన్. How can you receive? ఎలా పొందుకుంటావు? When you open your mouth by faith and speak. విశ్వాసముతో నీ నోరు తెరిచి ఎప్పుడైతే నువ్వు పలుకుతావో నువ్వు పలికినది నువ్వు పొందుకుంటావు. Don't close your mouth and see today. ఈ రోజు నోరు అలా మూసుకొని మీరు కూర్చోకండి. Everybody need to open your mouth and speak ప్రతి something. ఒక్కరు నోరు తెరిచి తప్పకుండా ఏదో ఒకటి మాట్లాడాలి. Amen. ఆమేన్. If you believe, you speak. మీరు నమ్మినట్లయితే మీరు మాట్లాడతారు. And to speak, you open your mouth. మీరు మాట్లాడాలంటే మీరు నోరు తెరవాలి. మరి నోరు తెరుస్తారా? మాట్లాడతారా? ఆమేన్. మీరు ఏదైతే పలుకుతారో దేవుడు అది మీకు ఇస్తాడు. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామము స్తుతించబడును గాక. Amen. ఆమేన్. Last night we saw on a small subject the mystery of oneness. గత రాత్రి మరి ఏకత్వం యొక్క మర్మం మీద కొన్ని విషయాలను మనము ధ్యానం చేశాం. What is the mystery of oneness? ఏకత్వం యొక్క మర్మం అంటే ఏంటి? Unspeakable joy. అది చెప్పలేనంత ఆనందం. Victory over death. అది మరణం మీద విజయం. Victory over sickness. అది రోగం మీద విజయం. Victory over sorrows. అది చింతల మీద విజయం. Victory over heartaches మరి హార్ట్ అటాక్ల మీద విజయం. is a victory. అదే మన యొక్క విజయమై ఉన్నది. And today we will see అయితే ఈ రోజు మనం చూడబోయేది ఏంటంటే the mystery of oneness is rapture. ఈ రోజు మనం చూడబోయే అంశం ఏంటంటే ఏకత్వం యొక్క మర్మమే ఎత్తబడుట. The mystery అందరూ సిద్ధంగా of ఉన్నారండి? oneness is your going home. ఏకత్వం యొక్క మర్మం అంటే మీరు మీ గృహానికి వెళ్ళుట. Jesus, your husband, taking you your new home, permanent home. యేసుక్రీస్తు మీ భర్త మిమ్మల్ని ఒక రోజున ఆ భవిష్య గృహానికి, నూతన గృహానికి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి That రాబోతున్నాడు. is why I pray to the Father, as we are one Lord, may they also be one. అందుకే యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడంటే, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్లుగా వారును మనము ఏకమై ఉండాలని ప్రార్థించాడు. What a union! ఏమి కలయిక! A oneness that would be. ఓ What a union! ఏమి కలయిక! A oneness that would be. టు సీ గాడ్ ఇన్ హిస్ చర్చ్. The oneness that would be to see God in His church. ఓ ఈ Oneness message 7 in para. చూడండి ప్రియులారా, What a union! ఏమి కలయిక! A oneness that would be. Yeah. Translate that. To see God in His church. దేవుడు ఆ మర్మయుక్తమైన ఏకత్వమును తన సంఘములో చూడటానికి ఇష్టపడుతున్నాడు. To see God in His church. దేవుడు తన సంఘములో ఉన్నాడని
తన సంఘముతో దేవుడు కలిసి ఉన్నాడని ఇక్కడ ప్రవక్త గారు చెప్తున్నారు. Do you want to see God in your house? దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్నాడని మీరు చూడటానికి Do ఇష్టపడుతున్నారు. you want to see God in your local church? మీ యొక్క సంఘములో దేవుడు ఉన్నాడని చూడటానికి మీరు ఇష్టపడుతున్నారా? Then you must have oneness. అయితే దేవుడు అలా మీ సంఘములో ఉన్నాడంటే మీరందరూ కూడా ఏకత్వమును కలిగి ఉండాలి. You must have a union. మీరందరూ ఒక ఐక్యతలోనికి రావాలి. Listen, వినండి, till every member is just perfectly in harmony with each other and God. సంఘములో ఉన్న మనందరము కలిసి దేవునితో ఎప్పుడైతే సంపూర్ణమైన కలయికలో ఉంటామో, Not 99% one. కేవలము 99% మనము ఆ కలయికలో ఉంటే కుదరదు. 100%. అయితే 100% మనము కలిసి ఉండాలి. Here the Holy Spirit says, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, till every member is just perfectly harmony with each other and God. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు వారు అలాగే దేవుడు అందరూ ఎప్పుడైతే కలిసి ఏకత్వముగా ఉంటారో 99% rejoicing. 99% ఆనందం కాదు. No rapture. 99% కలిస్తే ఎత్తబడుట జరగదు. 99% saying amen. 99% ఆమెన్ చెప్తే కుదరదు. 1%. Somebody will shout amen. No rapture. ఆమెన్ చెప్పగానే కొంతమంది ఏదో ఆశ్చర్యపోయినట్టు అటు ఇటు చూస్తూ ఉంటారు. Somebody say, praise the Lord, glory. ఎవరు ఎక్కడ ప్రైజ్ లార్డ్ గ్లోరీ అని అరుస్తున్నారు అని కొంతమంది అటు ఇటు చూస్తారు. అలాంటి వారికి ఎత్తబడలేదు. Every one of you, those who are in this pandal, ఈ యొక్క మీటింగ్ లో ఈ టెంట్ కింద ఉన్న మీరందరూ కూడా, sisters, everyone, ఓ సహోదరులు మీరందరూ, brother, everyone, సహోదరుడా మీరందరూ, you must come in harmony with God and each other with oneness. దేవునితోనూ మీరందరూ కలిసి మనందరము ఐక్యతలోనికి తప్పకుండా రావాలి. That means, దాని అర్థం ఏంటంటే, you say amen, you must all say amen. ఆమేనని మీరు చెప్తే అందరూ కలిసి చెప్పాలి. If you say hallelujah, all must say hallelujah. అందరికి అర్థమవుతుందా? ఇక్కడ అందరూ ఒకటిగా ఉండాలి, దేవునితో ఒకటిగా ఉండాలి. ఒకళ్ళు హల్లెలూయా అని చెప్తే అందరూ హల్లెలూయా అని చెప్పాలి. ఒకళ్ళు ఆమేన్ అని చెప్తే అందరూ చెప్పాలి. ఎందుకంటే మనందరము కూడా ఒకటై ఉన్నాం. Then only అప్పుడు మాత్రమే you can find God in that church. ఆమేన్. మీరందరూ ఎప్పుడైతే ఒకటిగా ఉంటారో, ఎప్పుడైతే మీరందరూ ఏకత్వం కలిగి ఉంటారో, అప్పుడు మాత్రమే దేవుణ్ణి మీ సంఘములో మీరు కలిగి ఉంటారు. You know, somebody will shout, somebody will clap. No sound. కొంతమంది చప్పట్లు కొడతారు కానీ శబ్దం రాదు. చేతులు ఇక్కడ నుంచి తీసుకొస్తారు కానీ శబ్దం రాదు. కొంతమంది ఇలా, Sister, don't play. సిస్టర్ ఆటలాడొద్దు. Brothers, your clapping must make some noise. సహోదరుడా, మీ చప్పట్లు ఇలా ఉండకూడదు కానీ శబ్దం చేసే చప్పట్లుగా ఉండాలి. Sister, సహోదరి, close. Within 1 second you're clapping close. ఒక్క నిమిషంలోనే మీ చప్పట్లు ఆపేశారా? Would you think you will be there 24 hours without rest? ఒక్క నిమిషం చప్పట్లు కొట్టి ఆపేసిన మీరు రేపు ఎత్తబడుటలో ఆ రాజ్యంలో ఉంటారని అనుకుంటున్నారా? అక్కడ రెస్ట్ లేకుండా కొట్టాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. Everyone, ప్రతి ఒక్కరు, everyone, ప్రతి ఒక్కరు, everyone. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు Smile, everyone should smile. ఒక్కడ నవ్వితే అందరూ నవ్వాలి. Amen. ఆమేన్. Because it is for everyone. ఎందుకంటే ఈ మీటింగ్ అందరి కోసం. Amen. ఆమేన్. Listen now, why I am talking this? వినండి, ఎందుకు నేను దీని గురించి మాట్లాడుతున్నానంటే, Jesus is not coming for every church. యేసుక్రీస్తు అన్ని సంఘాల కొరకు రావట్లా. Jesus is not coming for any kind of church. యేసుక్రీస్తు అన్ని విధాలైన సంఘాల కొరకు రావట్లా. Jesus is coming for one kind church. ఎందుకంటే యేసుక్రీస్తు వస్తున్నది ఒక రకమైన సంఘం కొరకే. The church where everyone is having perfect harmony. Every one of them have oneness with each other. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ అందరూ వింటున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. Yes, brother, you must explain it. యేసుక్రీస్తు అన్ని సంఘాల కొరకు రావట్లా, ఒక రకమైన సంఘం కొరకు రాబోతున్నాడు. ఆ సంఘం ఏంటంటే, ఏ సంఘం అయితే అందరూ కలయికలో ఉంటారో,
అందరూ ఏకత్వము కలిగి ఉంటారో, అందరూ దేవునితో ఎవరైతే కలిసి ఉంటారో అలాంటి సంఘము కొరకే రేపు యేసు ప్రభు రాబోతున్నాడు. Amen. Amen. See whether these lines. yes, brother. That is the church that Jesus is coming for. అలాంటి సంఘము కొరకే యేసుక్రీస్తు రాబోతున్నాడు. హల్లెలూయా. Amen. ఆమేన్. This is the church అలాంటి సంఘము కొరకే Jesus is coming for. యేసుక్రీస్తు రాబోతున్నాడు. Every one of them have harmony with each other. ఇప్పుడు మనందరము కూడా ఒకరితో ఇంకొకరము సంబంధము కలిగి ఒకరితో ఒకరము ఏకత్వముగా ఉన్నప్పుడే ఆయన రాకడ జరిగిద్ది. Not fighting with each other. మనము కొట్టుకుంటే కుదరదు. Not backbiting with each other. ఒకరి వెనక ఒకరు మాట్లాడుకుంటే కుదరదు. Perfect harmony and union and oneness with each other. ఇవన్నీ మాని ఎప్పుడైతే మనము ఒకరితో ఒకరము ఐక్యతలోనికి వస్తామో అప్పుడు మాత్రమే దేవుడు దిగి వస్తాడు. That is the church Jesus is coming for. అలాంటి సంఘము కొరకే యేసయ్య రాబోతున్నాడు. That means that church is going home. అలాంటి సంఘమే గృహములకు వెళ్ళబోతుంది. That church is ready for rapture. అలాంటి సంఘమే రాకడలో ఎత్తబడే సంఘమై ఉన్నది. Are you ready, sister? ఓ సహోదరు, మీరు సిద్ధపడే సహోదరుడు సిద్ధపడే Will you be that church? మీరు అలాంటి సంఘముగా ఉంటారా? Everybody rejoice. అయితే అందరూ సంతోషించండి. Everybody smile. అందరూ ముఖంలో నవ్వును Everybody say amen and hallelujah. అందరూ ఆమేన్ హల్లెలూయా చెప్పండి. Jesus, you know, is there any, how many of you are not married? ఇక్కడ పెళ్లి Boys, చేసుకోవాలి boys who are ఎంతమంది not ఉన్నారు? married. బాయ్స్ అంటే Lamuel, you are not married. You come అబ్బాయి down here, come. అబ్బాయిల్లో పెళ్లి Please come కాని here. వాళ్ళందరూ చేతులు ఎత్తండి. Lamuel, you come here. Please come. పురుషుల్లో పెళ్లి కాని వాళ్ళు యవ్వన పిల్లలో చేతులు ఎత్తండి. Would you like to marry? లెమ్ము. Would you like to marry like this girl? ఏ అమ్మాయి అయితే ఇలా విచారంగా To whom you like to marry? బాధగా ఉంటుందో అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతావా? Beautiful. నువ్వు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతా? అందంగా ఉన్న అమ్మాయిని Good. ఇష్టపడతా. మంచిగా ఉన్న అమ్మాయిని. But if you are saying, honey, how are you? If somebody ఇప్పుడు నువ్వు చేసుకో భార్య వచ్చి is in coma stage, ఏమండి అని ఇలా విచారంగా అందనుకో, recognizing very beautiful, చూడటానికి మాత్రం చక్కగానే ఉంది, very white, తెల్లగా ఉంది, very good looking, అయితే చూపులకు చాలా రమ్యంగా ఉంది, అయితే ముఖం మాత్రం how are you? ఎలా ఉన్నావు? Oh, I am good. నేను బాగున్నా. Lamuel, would you like to marry that girl? అలాంటి అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావా? If he said, will Jesus will marry that? He is more handsome, outstanding among 10,000. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సహోదరుడే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోతే మరి ప్రభువైన యేసుక్రీస్తు నవ్వు లేని ముఖంలో సంతోషం లేని విచారముతో కూర్చున్న సంఘాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడా? You say, praise the Lord. మీరందరూ Glory, 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 glory. గ్లోరీ గ్లోరీ అంటే కుదురుతుందండి? ముఖం అంతా విచారంగా పెట్టుకొని బాధగా గ్లోరీ గ్లోరీ అనుకుంటుంటే Jesus wants a girl without spot, without wrinkle, యేసుక్రీస్తుకు కావలసిన స్త్రీ ఎలాంటిదంటే spotless, blameless, sinless. ముడత మచ్చ డాగు కలంకము ఏమీ లేనటువంటి ఒక సంఘం కొరకు ఆయన రాబోతున్నారు. Very beautiful. అందంగానే ఉంది. You know, boys have a tendency, they may be black, but they need always white girl. పురుషుల్లో ఉన్న ఒక తత్వం ఏంటంటే వాడు నల్లగా ఉంటాడు కానీ తెల్లటి అమ్మాయిని కావాలని కోరుకుంటాడు. And those who are white, they will look black girls. Those who are white, అయితే కొంతమంది తెల్లగా ఉంటారు అబ్బాయిలు, వాళ్ళేమో నల్లమ్మాయిని you know కోరుకుంటారు. why? మీకు తెలుసా Black ఎందుకు? and white combination is always good. దేవునికి స్తోత్రం కలుగురుగా. అమ్మ వింటున్నారా? కొంతమంది అబ్బాయిలు తెల్లగా ఉంటారా, వాళ్ళు నల్లటి అమ్మాయిలు ఇష్టపడతారు, నల్లటి అబ్బాయిలేమో తెల్లటి అమ్మాయిలు ఇష్టపడతారు. దేవుడు అలా ఎందుకు పెట్టాడో తెలుసా? బ్లాక్ అండ్ వైట్ అనేదంట అదొక కాంబినేషన్ అంట. So don't worry if you are black. కాబట్టి నల్లగా ఉన్న మీ లైఫ్ పార్ట్నర్ వచ్చిందని మీరు బాధపడకండి. Why Jesus say, అయితే నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా you are యేసయ్య more beautiful, యేసయ్య అంటున్నాడు, నువ్వు అతి సుందరివి, you are lovely, నువ్వు చాలా ప్రియమైన దానివి, you are my dove, నువ్వు నా పావురానివి, you are my love, నువ్వు నా ప్రేమవై ఉన్నావు, there is no spot in thee.
నీలో ఏ మచ్చ లేదు. Are you not happy, sister? ఓ సహోదరి, Be ఈరోజు happy. మీరు ఆనందంగా లేరా? ఆయన ఏమంటున్నాడంటే నీలో ముడత మచ్చ డాగు కలంకం లేదని అంటున్నాడు, కాబట్టి మీరు సంతోషంగా ఉండాలి. If nobody marries you, మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోకపోతే don't worry. మీరేం బాధపడకండి. Your husband, Lord Jesus, has already promised you. మీ భర్త ప్రభువైన యేసుక్రీస్తు మీకు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. He says, I will marry you. ఆయన ఏమంటున్నాడంటే ఎవరు నిన్ను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా And he will నేను మాత్రం నిన్ను పెళ్లి And చేసుకుంటా. he will not say, I will love you. ఆయన కేవలం నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడు. He will not say, I will love you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడు. He say, I have loved you before the foundation of the world. ఆమేన్. ఆయన నిన్ను ప్రేమిస్తా అని చెప్పట్లేదు, కానీ ఆయన ఏమంటున్నాడంటే జగత్తు పునాదికి ముందే నేను నిన్ను ప్రేమించేశా. You did not choose me. నువ్వు నన్ను ఎన్నడూ ఎన్నుకోలా, I have chosen you. అయితే నేను నిన్ను ఎన్నుకున్నాను. You are mine. నువ్వు నా దానివి. హల్లెలూయా. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామము మహిమపరచబడును So గాక. when everybody, every believer, every member in Pedapudi church will shout for joy, rejoice and speak, they will fit for rapture. ఈ పెదపూడి సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి చిన్నలు పెద్దలు అందరూ కూడా అరుస్తూ ఆనందిస్తూ ఆ రాకడ కొరకు ఒక సిద్ధపాటును కలిగి ఉండును గాక. May God's name be praised. దేవుని నామము స్తుతించబడును గాక. Amen. ఆమేన్. Are you looking for that? మరి రాకడ కొరకు మీరు అందరూ ఎదురు చూస్తున్నారా? Amen. ఆమేన్. Then what you need? మరి మీకేం కావాలి? Just coming to meetings, coming to church is not enough. ఏదో కేవలం చర్చికి వస్తే మాత్రం సరిపోదు. You must have oneness. నీవు తప్పకుండా ఏకత్వము కలిగి ఉండాలి. And yesterday we saw, మరి నిన్నటి దినాన మనం ఏం చూసామంటే to have that oneness, ఆ ఏకత్వం ఉండటానికి what we must have? ఏకత్వము కలిగి ఉండటానికి దానికంటే ముందుగా మనం ఏం కలిగి ఉండాలి, లేదా ఏకత్వము కొరకు మనము ఏం చేయాలి? అమ్మ అందరికి అర్థమవుతుందా? నా తెలుగు అర్థమవుతుందా? ఏకత్వము కలిగి ఉండటానికి మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్తున్నారు. What we hear yesterday? నిన్నటి దినాన మనం ఏం విన్నాం? There is only one way. ఏకత్వము కలిగి ఉండే ఒకే ఒక్క మార్గం ఉంది. What is that way? ఆ మార్గం ఏంటి గుర్తుందా? ఏకత్వం కలిగి ఉండటానికి నిన్న పాస్టర్ గారు వేరే వేరే మార్గాలు లేవు, ఒకటే మార్గం ఉందని చెప్పారు. ఆ మార్గం ఏంటి? We must have the nature of God. ఏకత్వము కలిగి ఉండాలంటే ముందుగా మనందరము క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉండాలి. Without the nature of God, we cannot have oneness. దేవుని స్వభావం మనలో లేకుండా మనం ఏకత్వములోకి రాలేము. Amen. ఆమేన్. So let us see what is the nature of God. కాబట్టి ఈ రోజు ఈ మధ్యాహ్నం దేవుని స్వభావాన్ని ఏంటో మనం చూద్దాం. Can you type, brother, one message? 640619. Let me 640619. It's loading. 640619. Perseverant. Perseverant. 79 para. వీడని పట్టుదలని వర్తమానం 64వ సంవత్సరంలో మన ప్రవక్త ప్రసంగించారండి. 79. అందులో 79వ పేర చదువుకుందాం. That is the reason that it was not the apostles. Complete. Yeah. What is that? Jesus chose them all. Jesus chose them all, practically every one of them, without even enough education to sign their name. చూడండి ప్రియులారా, ఈ వీడని పట్టుదలని వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, కనీసం సంతకం పెట్టడం చేతగాని విద్య లేని పామరులను దేవుడు ఎన్నుకున్నాడు. అది దేవుని ఎన్నిక గాని అది వారి ఎన్నిక కాదు. Amen. ఆమేన్. He chose them. Where is it? He didn't choose priests. He did not choose priests. యేసుక్రీస్తు పెద్ద పెద్ద యాజకులను ఆయన ఎన్నిక చేసుకోలేదు. He did not choose థియోలోజియన్స్. ఆయన పెద్ద పెద్ద తత్వజ్ఞానము కలిగిన వారిని ఎన్నిక చేసుకోలేదు. Yes.
He didn't choose theologian. Yes. He chose fisherman and herdsman. అయితే యేసుక్రీస్తు ఎవరిని ఎన్నుకున్నాడంటే చేపల జాలరుల్ని, ఆ తర్వాత గొర్రెల కాపర్లను ఎన్నుకున్నాడు. The ignorant and unlearned. అమాయకులని, ఆ విద్య లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. Some of you are also there in Pedupadi like that. మరి అలాంటి వాళ్ళు పెదపూడి గ్రామంలో కూడా ఉన్నారా? You have no more education. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? యేసుక్రీస్తు ఎవరిని ఎన్నుకున్నాడంటే తత్వజ్ఞానం కలిగిన వారిని, తెలివిగల వారిని ఎన్నుకోలేదు, కానీ చేపల జాలల్ని అలాగే గొర్రెల కాపలు దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళే ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారా? Amen. ఆమేన్. And God has chosen ignorant and unlearned. దేవుడు అమాయకుల్ని, తెలివి లేని వారిని ఎన్నుకున్నాడు. So that he could take that in his hand. ఇప్పుడు అలాంటి వారిని దేవుడు తన హస్తంలోకి And తీసుకొని take nothing and make something out of it. ఏమీ లేని వారిని తీసుకొని వారిని ఏదో ఉన్నతమైన వారినిగా దేవుడు చేస్తాడంట. That is his nature. అది దేవుని యొక్క స్వభావం అయి ఉన్నది. What is his nature? ఏంటి దేవుని స్వభావం? Take nothing and make something out of nothing. ఏమీ లేని వారిని తీసుకొని ఏదో ఉన్నతమైన వారినిగా దేవుడు చేస్తాడు. Amen. ఆమేన్. God is not looking for something. God is looking for nothing. దేవుడు మేము ఏదో కలిగి ఉన్నాం అనే వారి కోసం ఆయన ఎదురు చూచుటలేదు. మాకు ఏమీ లేదు ప్రభువా, మేము ఎందుకు పనికిరాని వారో అనే వారి కోసం దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. To them God is going to use. ఇప్పుడు దేవుడు అలాంటి వారిని తన పనిముట్లుగా వాడుకోబోతున్నాడు. That is God's nature. అదే దేవుని యొక్క స్వభావం అయి ఉన్నది. Amen. Amen. That means దాని అర్థం you should have that acknowledgement in your life. I am nothing. ఈ రోజు మీరందరూ ఏం చెప్పాలంటే, ప్రభువా నేను ఏమీ కాదయ్యా, నాకు ఏమీ తెలియదయ్యా అని ఎప్పుడైతే దేవునికి మీరు చెప్పగలరో అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. Perfect strength by perfect weakness. మన ప్రవక్త పరిపూర్ణమైన బలహీనత నుంచి పరిపూర్ణ బలమైన వర్తమానము. Amen. ఆమేన్. 61 61వ సంవత్సరము 11:19. నవంబర్ నెల 19వ తారీఖున మన ప్రవక్త ప్రసంగించిన ప్రసంగం. There he says, ఆ వర్తమానంలో ప్రవక్త ఏమన్నాడంటే, God always choose the nobodies to become his somebodies. God always choose nobodies to become his somebodies. దేవుడు ప్రతి కాలములో ఏమీ లేని వారిని, ఎన్నిక లేని వారిని, లేకపోతే వారికి అసలు ఏమీ తెలియని వారిని దేవుడు తీసుకొని వాళ్ళని ఏదో ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు మార్చబోతున్నాడు. God takes the person that is nothing. ప్రభువా నేను ఏమీ కాదు, నాకు ఏమీ తెలియదు అనే వాడిని దేవుడు తీసుకుంటున్నాడు. 71 para. 71వ పారాలో 77 para. 77వ పారాలో Search back to the scripture and find. లేఖనాలను మీరు పరిశీలన చేసినట్లయితే God always use the nobodies to become his somebody. దేవుడు ఏమీ కాని వారిని తీసుకొని వారిని ఏదో ఉన్నతమైన వారినిగా చేయబోతున్నాడు. He always taken those that would have rejected the modern age and has rejected, and that is the kind he pick up to use. నవనాగరికత ప్రపంచము చేత దేశించబడిన వారిని, మనుషుల చేత నిరాకరించబడిన వారిని, ఎందుకు పనికిరాని వారిని దేవుడు తీసుకొని వారిని ఉపయోగపడే వారిగా మార్చబోతున్నాడు. Now ఇప్పుడు as somebody can become one of his people. ఇప్పుడు అలాంటి వారు ఇక్కడ కూడా కొంతమంది ఉంటే వారు కూడా దేవుని ప్రజలుగా ఉందురుగా. God can use them if they are ready to forget that they are somebody. మీరు గనక నేను ఏదో గొప్పవాడిని, నేను ఏదో ఉన్నతమైన వాడిని అని గనక మీరు మర్చిపోయినట్లయితే దేవుడు మిమ్మల్ని తీసుకొని ఆయన పనిముట్లుగా వాడుకొనుగా. If you are ready to forget that you are somebody and become nobody, then God can use you and make somebody out of you. మీరు ఏమై ఉన్నారో అది మర్చిపోయి నేను ఏమీ కాను ప్రభువా, నేను అసలు ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా అని గనక మీరు దేవుడితో చెప్పినట్లయితే మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మార్చబోతున్నాడు. Amen. ఆమేన్. That is God's nature. అదే దేవుని యొక్క స్వభావం అయి ఉన్నది. Amen. ఆమేన్. Do you want to see God's strategy? దేవుని యొక్క విధానం చూడటానికి మీరు ఇష్టపడుతున్నారా? Amen. ఆమేన్. May God's name be praised. దేవుని నామము స్తుతించబడును గాక. Amen. The Amen. world is going to shake all the world. The world is going to shake whole world. ప్రపంచము ఓల్డ్ ఇస్ Every world every word is want to be a super world. Every nation want to be super nation in the world. మీరు గమనించండి,
ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ఏమనుకుంటుందంటే ప్రపంచంలో నేనే ఉన్నతమైన దేశముగా ఉండాలని, నేనే అగ్రరాజ్యముగా ఉండాలని ఆశపడిద్ది. But కానీ what is God's strategy? అయితే దేవుని విధానం ఏంటి? God is not looking for superman, super people. దేవుడు సూపర్ మ్యాన్ల కోసం, సూపర్ ప్రజల కోసం దేవుడు చుట్టల. God is looking for some empty vessels. అమ్మ అందరికీ ఉన్నారా? దేవుడు సూపర్ మ్యాన్ల కోసం, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ కోసం చూడలేదు. కానీ దేవుడు దేని కొరకు చూస్తూ ఉన్నాడంటే ఖాళీ మనుషుల కోసం, ఖాళీ పాత్రల కోసం దేవుడు గాలిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. If you are empty yourself today, మీరు గనక ఈ రోజు మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకున్నట్లయితే then he will fill you. దేవుడు మిమ్మల్ని నింపుతాడు. If you get weak, మీరు గనక బలహీనులుగా ఉన్నట్లయితే then you become strong. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. Amen. ఆమేన్. He is looking today some empty vessels. ఈ రోజు దేవుడు కొన్ని ఖాళీ పాత్రల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. That is God's strategy. అదే దేవుని యొక్క విధానమై ఉన్నది. See what God wants. చూడండి, దేవుడికి ఏం కావాలంటే God has got to have some empty vessels దేవుడికి కొన్ని ఖాళీ పాత్రలు కావాలి. to whom he can fill, దేవుడు వారిని తన ఆత్మతో నింపి and he can shake whole world. అమ్మంది ఇక్కడే ఉన్నారా? దేవుడు కావాల్సింది ఏంటంటే గొప్పోళ్ళు కాదు, తెలివిగలలు కాదు. కానీ దేవుడు కావాల్సింది ఎలాంటి వాళ్ళు అంటే నేను ఏది కాను ప్రభువా, నేను అసలు ఎందుకు పనికిరాను, అలాంటి వాళ్ళని దేవుడు తీసుకొని ప్రపంచాన్ని వణికించే వారిగా దేవుడు చేస్తాడంట. Oh, God's strategy is to take empty human vessels దేవుని యొక్క విధానం ఏంటంటే ఖాళీ పాత్రలను ఆయన తీసుకొని and shake the world with them. ఆ ఖాళీ పాత్రల ద్వారా ప్రపంచాన్ని దేవుడు వణికించబోతున్నాడు. Just a little bit and we will go. Like at Pentecost, పెంతెకొస్తు దినాన at Pentecost what did he do? పెంతెకొస్తు పండుగ దినాన ఏం చేశాడు? He taken them 10 days to get all empty off. అందరూ వింటున్నారండి? పెంతెకొస్తు పండుగ దినాన 120 మంది మేడగదిలో ఉన్నారు కదా, 10 రోజుల పాటు దేవుడు ఏం చేశాడంటే వారిలో ఉన్నదంతా కూడా తీసేశాడు. But they was all standing there with their vessels torn off. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఖాళీ పాత్రలుగా అక్కడ నిలబడి ఉన్నారు. And God took himself and filled them. అయితే దేవుడు తనకు తానుగా వారందరిలో నింపుకొని That is all. ఇక అదంతే. ఇంకా They shook the world. ఇక ఎప్పుడైతే దేవుడు వారిలోనికి వచ్చాడో వారు వెళ్ళి ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. Because God poured himself into them. ఎందుకంటే దేవుడు ఆ ఖాళీ పాత్రలోనికి తన్ను తాను కుమ్మరించుకున్నాడు. I am reading 330, 40 and 41. నేను 341 పేరాను చదువుతున్నాను. That is the need of today. ఈ రోజు సంఘం యొక్క అవసరత అదే ఉన్నది. That is what we need today. ఈ రోజు మనకు కావాల్సింది అదే. Is the empty vessels. దేవునికి ఖాళీ పాత్రలు కావాలి. Yes sir. అవునయ్యా. So God can fill them off. ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో ఆ ఖాళీ పాత్రలను దేవుడు నింపుతాడు. And you cannot take them. You cannot take them. I got to bypass a lot here. God cannot use them as long as they are already filled off. ఎప్పుడైతే మనము ఆల్రెడీ కొన్ని విషయాల చేత నింపబడి ఉంటామో అలాంటి పాత్రలను దేవుడు వాడుకోడు. Only if you are empty, God can use you. కేవలం ఎప్పుడైతే నీవు ఖాళీగా ఉంటావో అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను వాడుకుంటాడు. He said, ఆయన ఏమని చెప్పాడు? just get empty. మీరు కేవలము ఖాళీ అవ్వండి. That is all you need. మీకు కావాల్సిందంత ఖాళీ అవ్వటమే. That is what it was at Pentecost. పెంతెకొస్తు పండుగ దినాన జరిగింది అదే. They had empty vessels. అక్కడ ఖాళీ పాత్రలు ఉన్నాయి. And God could fill them. అప్పుడు దేవుడు వారిని తన ఆత్మతో నింపాడు. Brother, సహోదరుడా, this day ఈ రోజు demands that. This day demands that. ఈ రోజు దేవుడు మన నుంచి కోరుకునేది అదే. This day ఈ రోజు got to have that. దేవుడు దాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. Or we will have to perish. ప్రతిదీ కూడా మనము నిర్మూలన చేయాలి. I am going to close now. ఇప్పుడు నేను ముగించే ముందు Listen. వినండి. We have got to have that. మనము ఆ ఖాళీ పాత్రలుగా ఉన్నప్పుడు We are going to have that or perish. మనము ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని నింపుతాడు. ఒకవేళ అలా లేమనుకో మనం నశించిపోతాం. That means another word. కాబట్టి If we have the nature of God, మనము దేవుని స్వభావాన్ని కలిగి ఉంటే only we will rapture. దేవుని స్వభావాన్ని మనము కలిగి ఉంటేనే రేపు ఎత్తబడుటలో ఉంటాం. Because only then we have oneness. అప్పుడు మాత్రమే మనం ఏకత్వాన్ని కలిగి ఉంటాం. If we have not have the nature of God, మనకి దేవుని స్వభావం లేకపోతే we will perish. మనం నశించిపోతాం. Who will have the nature of God? ఎవరికి ఉంటుంది దేవుని స్వభావం?
empty vessels. అందరు ఇక్కడే ఉన్నారా? ఏకత్వం ఉండాలంటే దేవుని స్వభావం ఉండాలి. అదేనా? దేవుని స్వభావం ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనం పూర్తిగా ఖాళీ చేసుకోవాలి. మరి ఖాళీ చేసుకున్నావా? ఓకేనా? ఖాళీ చేసుకుంటే దేవుడు మనల్ని తన స్వభావంతో నింపుతాడు. అప్పుడు ఆ స్వభావంతో మనం ఐక్యతలోకి వస్తాం. ఐక్యతలో ఉన్న మనం ఎత్తబడుటలోకి వెళ్తాం. Amen. And before your rapture, మీ ఎత్తబడుట కంటే ముందు God can use you for a greater ministry. దేవుడు మిమ్మల్ని తన పరిచర్యలో గొప్పగా మిమ్మల్ని వాడుకుంటాడు. He will save the world through you. అప్పుడు ప్రపంచాన్నే మీరు తలకిందులు చేస్తారు. Not by your power, అయితే ఇది మీ శక్తి ద్వారా కాదు, but by His power. అయితే దేవుని శక్తి ద్వారా. But to get that power, ఇప్పుడు ఆ శక్తిని మీరు పొందాలంటే He's looking some empty vessels. ఆయన ఇక్కడ కొన్ని ఖాళీ పాత్రల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. He's looking for someone who can say, I am nothing, Lord. అయ్యా నేను ఏమీ కాదు, నేను అసలు ఎందుకు పనికిరాను అనే వారి కొరకు దేవుడు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. He's looking somebody who is nobody. ఇక్కడ దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే నేను ఏమీ కాను ప్రభువా అనే వారి కొరకు దేవుడు ఎదురు When చూస్తున్నాడు. someone will think, అయితే కొంతమంది అనుకోవచ్చు, nobody knows 7 thunders like me. అందరూ అంటున్నారండి, మెసేజ్ లో కొంతమంది ఎలా ఉన్నారంటే 7 ఉరుములు ఎవరికి తెలియదు, I am only preaching sales. నేను ఒక్కడే 7 ముద్రలు In బోధించగలుగుతున్నా. our church only 7 thunders are preached. So take our YouTube channels. మా సంఘములోనే 7 ముద్రలు బోధించబడుతున్నాయి, మా సంఘములోనే 7 ఉరుములు బోధించబడుతున్నాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. You are finished. అమ్మా, I అందరూ point వింటున్నారా? you. You are finished. ఎవరైతే అలా అనుకుంటారో వాళ్ళ పని అయిపోయినట్టే. Whom God uses? బ్రదర్, To whom God uses? దేవుడు ఎవరిని వాడుకుంటాడు? Who says, I am nothing, Lord. ఎవరైతే ప్రభువా నేను అసలు ఎందుకు పనికిరాను, నేను ఖాళీ వాడను అని ఎవరైతే చెప్తారో వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. I have no important, Lord. ప్రభువా నాకంటే ఎలాంటి ప్రాధాన్యత లేదు, Then to them God will take in His hand. అలాంటి వారిని దేవుడు తన హస్తంలోకి తీసుకొని To them God will get in. అలాంటి వారిలోకి దేవుడు తను తాను ప్రవేశించుకొని Then God will pour Himself with His nature. అలాంటి వారిలో దేవుడు తన స్వభావాన్ని కుమ్మరించుకొని Who will say, I am nothing, Lord. ఇప్పుడు మీరందరూ చెప్తారా నేను ఏమీ కాను ప్రభు అని, నేను ఉట్టివాడిని అని చెప్తారా? That is the nature of God. అదే దేవుని యొక్క స్వభావం అయి ఉన్నది. Amen. He's looking some empty vessels. అయితే ఈ రోజు దేవుడు ఇక్కడ కొన్ని ఖాళీ పాత్రల కోసం ఎదురు Are చూస్తూ there ఉన్నాడు. some empty vessels? మరి ఇక్కడ కొన్ని ఖాళీ పాత్రలు ఉన్నాయా? Can you say, Lord, I am empty today? మీరందరూ చెప్పగలరా, యేసయ్యా నేను ఖాళీగా ఉన్నానని? I am nobody, O Lord. అయ్యా నేను అసలు ఏమీ కాదయ్యా, I have no important, O Lord. ప్రభువా నాకు అసలు ప్రాధాన్యతే లేదయ్యా. And I tell you, God will fill you now. అయితే నేను చెప్తున్నా ఈ రోజు దేవుడు అలాంటి వారిని తన శక్తితో నింపునుగాక. The Peter who denied Jesus 3 times ఏ పేతురైతే యేసుక్రీస్తును 3 సార్లు నిరాకరించాడో on the day of Pentecost, అయితే పెంతెకొస్తు పండగ దినాన God filled him with His power. దేవుడు తన ఆత్మశక్తి చేత పేతురును నింపాడు. Just when he's walking, when his shadow fall, people healed. ఎప్పుడైతే అలా ఆత్మశక్తి ద్వారా నింపబడిన పేతురు ఆ యొక్క రోడ్డులో పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడో, When the handkerchief of Paul fall upon people, they got healed. ఎప్పుడైతే పౌలు యొక్క చేతి రుమాలు ఆ రోగులుగా ఉన్న ప్రజల మీద పడిందో అప్పుడు రోగులు స్వస్థత పొందారు. When the coat of brother Branham fall upon people, they got healed. ఎప్పుడైతే మన ప్రవక్త కాలములో మన ప్రవక్త కోట ఎప్పుడైతే ప్రజల మీద పడిందో ప్రజలు స్వస్థత Because పొందారు. there was power flowing out of Jesus from his cloth. There was power flowing out of Peter, out of Paul, out of brother Branham. And today it is going to flow from every one of you here sitting. హల్లెలూయా. యేసయ్య వస్త్రము గుండా శక్తి ఎలాగైతే బయలువెడలిందో పేతురు వస్త్రముల నుండి శక్తి వెళ్ళింది, పౌలు వస్త్రముల నుండి శక్తి వెళ్ళింది, అలాగే మన ప్రవక్త బ్రహ్మ గారి వస్త్రముల నుండి శక్తి బయటికి వెళ్ళింది. అదే శక్తి ఈ రోజు మనలో నుంచి కూడా బయటికి వెళ్ళాలి. But you don't need to do anything. అయితే దానికోసం మనం చేయాల్సింది ఏమీ But you లేదు. have to do one thing. అయితే మనం ఒకటే చేయాలి, Empty yourself. మనందరము కూడా ఖాళీ అయిపోవాలి. Say, Lord, I am nothing. ఈ రోజు మీరు చెప్పాలి, ప్రభువా నేను ఎందుకు పనికిరాని వాడనని. Shall we say, I am nothing, Lord? మనందరం చెప్దామా, నేను ఖాళీ అవుతున్నాను I ప్రభువా am అని. nobody, Lord. I am nobody. నువ్వు చెప్పాలి, ప్రభువా నేను ఎందుకు పనికిరాని వాడనని. Shall we all open our mouth? మీరందరూ నోరు తెరిచి చెప్తారా? You may stand up, you may kneel down, నేను ఎందుకు పనికిరాని వాడినని మరి మోకరిస్తారు మీరందరూ. but you empty yourself.
మరి అలా మోకరించి మనల్ని మనం ఖాళీ Let's చేసుకుందాం. all close our eyes. అందరూ కళ్ళు మూసుకుందాం. God is in our midst. ఓ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. God is going to save whole world through you, my friends. దేవుడు ఈ ప్రపంచాన్ని మీ ద్వారా నా ద్వారా తలకిందులు చేయడానికి That ఇష్టపడుతున్నాడు. is the mystery of oneness. అదే ఏకత్వం యొక్క మర్మమై ఉన్నది. To have oneness with God. దేవునితో ఏకత్వం కలిగి To ఉండాలంటే, have oneness with each other. మనందరము ఒకరితో ఒకరు ఏకత్వం కలిగి ఉండాలంటే, To be in rapture. ఎత్తబడుటలో ఉండాలంటే, God to be in our midst. దేవుడు మన మధ్యలో ఉండాలంటే, There is only one way to have that. అది కలిగి ఉండటానికి ఒకే ఒక్క మార్గాన్ని మనం కలిగి ఉన్నాం. To have nature of God in you. అది యేసయ్య స్వభావాన్ని మనలో కలిగి And ఉండటమే. to have nature of God in you. దేవుని స్వభావాన్ని మనలో కలిగి ఉండటమే. You empty yourself. మిమ్మల్ని మీరు ఖాళీ So that చేసుకోండి. He can fill you with His అప్పుడు nature. దేవుడు తన స్వభావముతో మిమ్మల్ని When నింపుతాడు. you say open your mouth. ఓ, ఎప్పుడైతే మీరు నోరు తెరిచి Open చెప్పారో, your heart. మీ హృదయాన్ని తెరవండి, Raise your hands. మీ చేతులు పైకెత్తండి, Look up to God. దేవుని వైపు చూడండి. And say, Lord, I am here. మీరు చెప్పండి, అయ్యా నేను ఇక్కడ ఉన్నా, I am here, Lord. నేను ఇక్కడ ఉన్నానయ్యా, I am emptying myself, Lord. నన్ను నేను ఖాళీ I am చేసుకుంటున్నానయ్యా, recognized I have no importance, Lord. నాకు ఎలాంటి ప్రాధాన్యత లేదని నేను I గుర్తిస్తున్నాను. am nobody, Lord. నేను అసలు ఎందుకు పనికిరాని వాడు, Oh, I am nothing, Lord. నేను ఏమీ కానయ్యా. Please take me to your hand. నీ చేతులకు నన్ను Fill తీసుకురా, me with your nature, Lord. నీ స్వభావముతో నన్ను నింపయ్యా. Can somebody get into desperation? ఒకవేళ ఎవరైనా నిరాశలో ఉన్నట్లయితే, Can somebody like Bartimaeus cry out to God? ఒకవేళ ఎవరైనా ఇక్కడ భర్తమైలాగా అరుస్తూ Can ఉన్నట్లయితే, somebody cry out like Esther? ఓ ఎస్తేరు వల్ల ఎవరైనా అరుస్తూ I ఉన్నట్లయితే am here, Lord. మీరు చెప్పగలరా, నేను ఇక్కడ Can somebody ఉన్నానయ్యా. like Samson say once more, Lord? ఆ సన్హెద్రి ఆ యొక్క ఆ స్త్రీ వల్ల ఎవరైతే అరుస్తారో, Like Samson, somebody say. ఓ దేవుని కుమారులాగా చెప్పండి, Samson, like Samson. సంసోన్ లాగా అరవండి. I am once more, Lord. సంసోన్ లాగా మనం అరుద్దాం. Lord, touch me, Lord. యేసయ్యా ఒక్కసారి నన్ను ముట్టయ్యా, Fill me, Lord. నన్ను నింపయ్యా, I am empty, Lord. నేను ఖాళీ I అయిపోయాను. don't want to remain empty, Lord. అయ్యా నేను ఖాళీగా ఉండటానికి I want రాలేదు, to be filled with your nature. నేను నీ స్వభావంతో I want to be filled with your power. నేను నీ శక్తితో I want to నింపబడాలయ్యా. be filled with your love. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ ఆత్మ చేత, నీ I want to be ప్రేమతో filled with your నింపబడాలి. fresh anointing. ఓ నీ యొక్క తాజా అభిషేకంతో నింపబడాలయ్యా. Fill me, fill me, fill me, fill me, Lord. నన్ను నింపు ప్రభువా, నింపు ప్రభువా, నింపు ప్రభువా. I don't want to leave this tent without your feeling, Lord. నీ నింపుదల లేకుండా ఈ స్థలాన్ని విడిచిపెట్టడానికి నేను If you ఇష్టపడటలేదయ్యా. are empty, then you are foolish virgin. మీరు గనక ఖాళీగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని నింపును గాక. You will remain out. మీరు అలాగే వెళ్తారు. But if you are filled, then you are wise virgin. మీరు గనక నింపబడినట్లయితే మీ జీవితం కొత్తగా ఉంటుంది. You check your lamps are filled or not. ఓ You check your lamps. మీ యొక్క ఊపిరితిత్తులు మీరు Do పరిశోధించుకోండి. you have enough oil? ఓ తగినంత నూనె మీకు కావాలంటే, Or it is finished? ఒకవేళ అది అయిపోతుందా, If it is finished, ఒకవేళ నూనె అయిపోయినట్లయితే nothing to worry now. నీవు బాధపడాల్సిన అవసరం You లేదు. say, Lord, refill me. అయితే దేవా నన్ను నింపు ప్రభువా, I want to be refilled, Lord. నన్ను నింపు నాయనా, I want your anointing once more, Lord. నీ అభిషేకము నాకు మరొక్కసారి కావాలయ్యా. Why, sisters, you are silent? ఓ సహోదరి ఎందుకు నువ్వు Why, brother, you నిశ్శబ్దముగా are ఉన్నావు? silent? సహోదరుడు ఎందుకు నువ్వు నిశ్శబ్దముగా ఉన్నావు? If you are silent, God also will remain silent. నువ్వు నిశ్శబ్దముగా ఉంటే దేవుడు కూడా నిశ్శబ్దముగా If you ఉంటాడు. will get into action, then God will come into action. నువ్వు గనక క్రియలోనికి వెళ్తే దేవుడు కూడా తన క్రియలు నీ పట్ల చేస్తాడు. It is the cry of Bartimaeus. ఓ నీ అరుపు ఎలా ఉండాలంటే భర్తమయ్య అరుపులాగా ఉండాలి. It is the cry of Bartimaeus. భర్తమయ్య అరుపులాగా ఉండాలి. Stop the Creator's son. ఆ అరుపు దావీదు కుమారుణ్ణి ఆపివేసినట్లుగా Joshua created, stop the creation son. యెహోషువ అరుపులు సృష్టినే నిలిపివేసినవి. But Bartimaeus, stop the Creator's son. ఓ భర్తమయ్య అరుపులు దేవుని కుమారుడైన యేసును నిలిపివేసినవి. How when he cried out, son of David, have mercy on me. ఓ భర్తమయ్య అరుస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. Then Jesus could not took another step forth. అరిచినప్పుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఇంకొక అడుగు ముందుకు He వెళ్ళలేకపోయాడు. stood there. ఆయన అక్కడే ఆగిపోయాడు. Then he asked to Bartimaeus, ఓ భర్తమయ్య దగ్గరికి వెళ్ళాడు, what can I do for you? నేను నీ కొరకు ఏం చేయగలను? If you cry out to God today, ఇప్పుడు నీవు కూడా అలా అరవగలిగినట్లయితే, if you scream out, నీవు గనక Lord, అరవగలిగినట్లయితే, have mercy on me. దేవా నా మీద దయ ఉంచు, I am empty, Lord. నేను ఖాళీగా ఉన్నానయ్యా. I cannot go from this tent without filling you. నీవు అలా అరిచినట్లయితే దేవుడు నిన్ను నింపకుండా ఈ టెంట్ నుంచి ఆయన బయటికి వెళ్ళడు. Jesus has come with full of oil. ఓ యేసయ్య, ఓ నింపుదల ఆ నూనెతో సమృద్ధిగా అక్కడ నిలబడి In ఉన్నాడు. his right hand he has full of oil. ఓ తన కుడి చేతిలో
సంపూర్ణమైన నూనెను కలిగి That ఉన్నాడు. little book is full of oil. ఆ పుస్తకములో సంపూర్ణమైన నూనె That ఉన్నది. little book is full of revelation. ఓ పుస్తకములో సంపూర్ణమైన ప్రత్యక్షత ఉన్నది. The revelation will produce the nature of God in you. ప్రత్యక్షత నీలో నాలో క్రీస్తు స్వభావాన్ని పుట్టిస్తుంది. Can you say, Lord, I am empty? నువ్వు చెప్పగలవా, యేసయ్య నేను ఖాళీ I am అయిపోతున్నాను, nothing. నేను ఏమీ కాదు I am ప్రభువా, nobody. నేను ఎందుకు పనికిరాని వాడనయ్యా, Fill me, Lord. నన్ను నింపు ప్రభువా, Fill me, Lord. నన్ను నింపు ప్రభువా, Fill me, Lord. నన్ను నింపు ప్రభువా. Brothers, open your mouth. ఓ సహోదరుడా, సహోదరి, నోరు తెరిచి No, 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 ప్రార్థించు. no, no, don't keep silent. ఓ మీరు నిశ్శబ్దముగా ఉండొద్దు. Until unless you open your mouth, మీరు నోరు తెరిచే వరకు you will remain weak. నీవు అలాగే బలహీనముగా But when ఉంటావు. you open your mouth, కానీ ఎప్పుడైతే నువ్వు నోరు తెరుస్తావో, empty yourself. నిన్ను ఎప్పుడైతే ఖాళీ Ask చేసుకుంటావో, God in desperation. దేవుని నిరాశతో అడుగు, Fill me, Lord. నన్ను నింపు ప్రభువా, Continue with that. నన్ను నింపు ప్రభువా అని మనందరము కూడా రెండు చేతులు పైకెత్తి ప్రియులారందరూ, నన్ను నింపు ప్రభువా, నేను ఖాళీ అయిపోతున్నానయ్యా, నీ ఆత్మశక్తి చేత నన్ను నింపు ప్రభువా అని ఎప్పుడైతే మనము అరిచి ప్రార్థిస్తామో, దేవుడు తప్పకుండా తన ఆత్మ చేత మనల్ని నింపుతాడు. ఆ రోజు భర్తమై అరిచాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా అని దావీదు అరిచిన అరుపులు దావీదు కుమారుని నిలిపివేసినాయి. దేవుని కుమారుడు, దావీదు కుమారుడు ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు. యెహోషువ కూడా అరిచాడు, సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలోని లోయలో ఆగిపో అని యెహోషువ అరిచిన వెంటనే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఈరోజు సంగమా, నీవు కూడా అరిచినట్లయితే, నీవు కూడా పెదవుతో మాట్లాడినట్లయితే, నీవు ఏదైతే పలుకుతావో దేవుడు నీకు దాన్ని దయచేయునుగాక. అందరం కూడా రెండు చేతులను పైకెత్తి ప్రార్థన చేద్దాం, అడుగుదాం. ఏం కావాలో అది అడుగుదాం. దేవుణ్ణి మనం అడుగుదాం. ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. తన ఆత్మశక్తి చేత నిన్ను నింపటానికి, తన స్వభావముతో నిన్ను నింపటానికి, నిన్ను నూతన సృష్టిగా మార్చడానికి, నిన్ను ఏకత్వములోనికి నడిపించడానికి ఆ దేవుడు నేడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఈ టెంట్ కింద ఉన్నాడు. ఆయన నీకెంతో దూరంలో లేడు, నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ఆయన్ని పొందుకోగలవా? అందరం కూడా రెండు చేతుల పైకెత్తి ప్రార్థించండి. యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ శక్తి చేత నన్ను నింపు నాయన, నీ బలము చేత నన్ను నింపు ప్రభువా, నేను ఖాళీ అయిపోతున్నాను ప్రభువా, నన్ను నేను ఖాళీ చేసుకొని నీకు నేను సమర్పించుకొనుచున్నానయ్యా అని ఎవరైతే చెప్పగలరో వారిని దేవుడు నింపటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందరూ అలాగే ప్రార్థిస్తూ ఉండండి. ఈలోపు ఒక చిన్న కోరస్ మనం పాడతారు. దయచేసి అందరము కూడా లేచి నిలబడినట్లయితే, హృదయపూర్వకముగా ఇంతవరకు దేవుడు రంగం మీదకు దిగి వచ్చి మనకి ఈ దినమున ఏ మాటలు కావాలో తన సేవకులను అభిషేకించి గత రాత్రి ప్రారంభించినటువంటి ఏకత్వం యొక్క మర్మం అనే దానిలో నుంచి నీ యొక్క నా యొక్క ఎత్తబాటు ఆ ఏకత్వంలోనే దాచబడిందని నిశ్చయముగా ఆ మర్మమును ఈరోజు మనకు బయలుపరిచినందుకు మన రెండు చేతులెత్తి, ప్రభువా నిజమే మా తండ్రి నాయన, నీ స్వభావము మాకు కావాలి నాయన, నీ స్వభావమును మా ప్రభు ఏదేను తోటలో వారు మా తండ్రి కలిగి ఉన్నప్పుడు వారితో నువ్వు ఏకత్వం కలిగి ఉన్నావు నాయన. వారు ఎప్పుడైతే పాపము చేశారో వారు నీ నుండి దూరం అయిపోయారు నాయన. మరలా ఈ చివరి కాలములో ప్రభువా, ఈ గొప్ప చివరి కాలపు వర్తమానము ద్వారా మరలా మా తండ్రి మీతో మేము ఏకమవటానికి ఓ ప్రభు ఒక గొప్ప ప్రవక్తను పంపి వర్తమానం ఇచ్చే ప్రభువా నాయన, మీ స్వభావం ఏంటో మాకు తెలియచేసావు నాయన. ఈరోజు నిజమే మా ప్రభువా, ఈరోజు ఆ ఎత్తబాటు యొక్క మర్మము ఏకత్వములో ఉన్నదని, ఆ మర్మము ఏదో కాదు కానీ మమ్మల్ని మేము ఖాళీ చేసుకోవాలని నాకంతా తెలుసు. నేనంతా కలిగి ఉన్నానంటే ఎవరిని దేవుడు ఎంత మాత్రం కూడా నింపడు కానీ నేను ఏమి లేని వాడిన ప్రభువా, నేను ఖాళీ పాత్రను నాయన, నాలో ఏమీ లేదు ప్రభువా అని హృదయపూర్వకముగా ఏదో పెదవులతో కాదు కానీ విన్న వాక్యము మన హృదయాల్లో నింపుకొని మనము రెండు చేతులెత్తి కళ్ళు మూసుకొని, ప్రభువా ఈ దినమున మా ప్రభువా నీవు సంపూర్ణంగా నన్ను నింపుకోవాలి నాయన. నిజమే మా ప్రభువా, నువ్వు నింపే దేవుడివి. ఎప్పుడంటే మేము ఖాళీ అయినప్పుడే నాయన, ప్రతి ఒక్కరిని పరిశుద్ధ గ్రంథములు ఆ విధంగా ఖాళీ చేసి, లోకము వారిలో ఉన్నప్పుడు వాళ్ళని ఖాళీ చేసి నిన్ను నింపుకున్నావు నాయన, నువ్వు వాడుకున్నావు ప్రభువా.
నిజమే మా ప్రభు, ఈ రోజున అదే దేవుడివి, నీ స్వభావం అదే ప్రభువా. మా మధ్యలో కదిలాడావు నాయన, మాతో మాట్లాడావు ప్రభువా. మేము ఖాళీ చేసుకుంటున్నాం ప్రభువా నిన్ను నింపుకోవటం కోసం. నాలో ఉన్న అహం, నాలో ఉన్న గర్వం, నాలో ఉన్న లోకం, నాలో ఉన్న శరీర కార్యాలు, నాలో ఉన్న ప్రతి అపవిత్రత ఇప్పుడే ప్రభువా ఖాళీ చేసుకుంటున్నాను ప్రభువా. నన్ను నీ పాత్రగా వాడుకో ప్రభువా అని అందరము కూడా రీతిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఒక చిన్న కోరస్ పాడుకుందాం. కోరస్ పాడుకుందాం. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాము. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివి. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివి. నేనున్న స్థితికి కారణం నీవే, నేనున్న స్థితికి కారణం నీవే. అందుకే నా జీవితం అర్పిస్తున్నాను యేసయ్యా, నీకే సమర్పిస్తున్నాను యేసయ్యా, అర్పిస్తున్నాను యేసయ్యా, నీకే సమర్పిస్తున్నాను యేసయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, నేనేమివ్వగలను ప్రభువా? నా జీవితాన్ని నీకు సమర్పించడం తప్ప నేను ఏమీ చేయలేను ప్రభువా. నన్ను నేను ఖాళీ చేసుకోవటం తప్ప నేను ఏమీ చేయలేనయ్యా. నన్ను నేను ఖాళీ చేసుకున్నట్టయే నీ స్వభావంలోనికి మారుటని ఈరోజు మాతో మీరు మాట్లాడారు ప్రభువా. మీకే స్తోత్రములు నాయన. మనందరం అలాగే నిలిచి ఉండగా ఈ సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, ప్రియ పరలోకపు తండ్రి,
నిశ్చయముగా మరొకసారి మేమందరము కలిసి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచున్నాం ప్రభువా. ఈ దినమున మా ప్రభువా మధ్యాహ్నపు కూడికలో రంగం మీదకి మీరు దిగి వచ్చి ఈ దినమునకు మా ప్రభువా నీ ప్రజలమైన మాకు కావలసినటువంటి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారము విరిచి వడ్డించినందుకు స్తోత్రమునైనా. మా ప్రాణాత్మ శరీరమును తృప్తిపరిచాడు ప్రభువా. నిజమే మా తండ్రి, మేము గర్విష్ఠులుగా అహంకారులుగా మాకంతా తెలుసు అనే స్వభావం ఉన్నట్లయితే నువ్వు ఎన్నడూ కూడా ప్రభువా ఉపయోగించుకోనైనా. ప్రభువా మాలో సమస్తాన్ని కూడా మేము ఖాళీ చేసుకోవాలని అది మీ స్వభావం అని మాట్లాడారు తండ్రి. నిశ్చయముగా మా తండ్రి అలాంటి స్వభావం మాకు దయచేయను ఆయన. అలాంటి స్వభావం కలిగిన ప్రజలతో నువ్వు సహవాసం చేసే దేవుడు నాయన, ఏకత్వం కలిగిన దేవుడు తండ్రి. ఆ యొక్క ఎత్తబడుట అనే మర్మము ఏకత్వంలోనే మా ప్రభువా, ఆ ఏకత్వంలోనే ఉన్నదని మా ప్రభు మీరు తెలియచేశారు ప్రభువా. నిశ్చయముగా మా తండ్రి నాయన రాత్రి మాట్లాడిన దేవుడివి, ఈరోజు మాట్లాడిన దేవుడు ప్రభువా. నీ సేవకులను అభిషేకించి మాకు కావలసిన అద్భుతమైన వర్తమానంతో బలపరిచినందుకు మీ స్తోత్రం చెల్లిస్తూ, ఇదిగో మా తండ్రి స్థానిక సేవకులు ప్రభువా, నిజంగా మా తండ్రి నాయన మహిమదాస్ పాస్టర్ గారిని మీరు నిజంగా దీవించండి ప్రభువా. అయా కుటుంబాన్ని పరిచర్యను వర్ధిల్ల చేయండి తండ్రి. అయ్యా ఈ నూతన సంవత్సరంలో ప్రభువా ఈ యొక్క మా ప్రభు మీటింగ్స్ ద్వారా నాయన కుటుంబము సంఘము ఈ దాసులు దీవించబడినట్లుగా సహాయం చేయమని, ఆ పరిపూర్ణమైనటువంటి అయా ఏకత్వములోనికి ప్రభువా వచ్చినట్లుగా మీరు సహాయము చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సామ్యూల్ పాస్టర్ గారి ద్వారా బ్లెస్సింగ్ తీసుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న మనకును సర్వలోకములో ఈ గడియక వర్తమానము ద్వారా సిద్ధపడుతున్న ఉదవంతటికి రాత్రికి జరగబోయే మీటింగ్కును ఆయన కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ